అప్పుడు మీకు అనిపించిందా నిజంగానే ఏమో జరుగుతుంది కేసీఆర్ విషయంలో గవర్నమెంట్ ఏమో చేయబోతుందని మీరు కూడా ఫీల్ అయినప్పుడు? నిరాశపడకండి, ఏదో ఆశాజనకంగా ఉంది అని అన్నాడు. ఆల్రెడీ ఒక ప్రొఫెసర్గా పనిచేస్తూ నెలకు 2 లక్షల జీతం వస్తుంది. తెలంగాణ ఉద్యమం వైపు అడుగులు ఎందుకు వేశారు? టీచర్ అయితే కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది, బయట మీటింగ్లో మాట్లాడిస్తారు, కొన్ని ధర్నా చౌకే ఇయ్యరాదని అన్నాం. అంటే నువ్వు అక్కడి నుంచి ట్యాంక్ బండి ఎక్కుదామన్నా నీ ఆలోచన నేను ఇయ్యను అన్నాడు. 69లో ఎందుకు సాధ్యంగా ఎందుకు రాలేదు రాష్ట్రం? కారణం ఏమిటి? 69 తర్వాత తెలంగాణ ప్రజలు క్రియాశీలకమైన శక్తిగా మారింది రాజకీయాలు. 2009 పొత్తు అనేది తెలంగాణ ఉద్యమానికి బూస్ట్ అవుతుంది అని అనుకున్నారు, ఎందుకు బెడిసి కొట్టింది అక్కడ? కారణం వీళ్ళేమో ఈ రాజకీయంగా తప్పటడుగేసి ఉద్యమానికి నష్టం చేసిరని వాళ్ళ మీద ఒక కోపం ఉండే. అప్పటికి టీఆర్ఎస్కు జేఏసీకి మధ్య ఎక్కడ విభేదాలు వచ్చినాయి? అటువంటి పార్టీలతో మనం ఎందుకు కలవాలి అని చెప్పి ప్రజల్లో ఉన్న అభిప్రాయం, పాముకు తలవకుంటే 4 2 ఉంటాయి అని చంద్రబాబు నాయుడు అన్నారు. మీరు చేయి పెట్టుకొని ఆపి ఇగో ఇట్లా పెడతారు జాగ్రత్త అన్నాడు. ఈ ఎందుకు ఈ గోల, దీన్ని వదిలేసి నేను కూడా మామూలు కార్యకర్తలాగా ఉంటా అని ఇప్పుడు నన్ను అనిపించిందా? ఆలోచించుకొని ఓసారి ఉంచుతారు, తుడుచుకుంటే అయిపోయి, దాన్ని ఊక మనం పట్టించుకోనక్కర్లేదు అనేది తిట్టేది, ప్రెస్ మీట్లు పెట్టి బాగా తిట్టేది. అప్పుడు 365 మందిని చంపినాం, కానీ ఇప్పుడు 3000 మందినైనా చంపుతాం, కానీ తెలంగాణ మాత్రం రానియం. నల్లులు నలిపినట్టు నలిపారేస్తాం, ఏమనుకుంటున్నారు మీరు మా గురించి అని. నమస్తే, సాక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ భావన, తెలంగాణకు ప్రత్యేకమైన ఉనికి, అస్తిత్వం ఉన్నాయనే చాలా ప్రబలమైన కాంక్ష దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా తెలంగాణకే ఎందుకుంది. తెలంగాణకే విభిన్నమైన సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కలిసిన ప్రతి ఒక్కరూ అవును ఈ ప్రాంతం ప్రత్యేకమైంది, భిన్నమైంది అనే భావన వారిలోనూ ఎందుకు వచ్చింది? అన్నిటికంటే కూడా 1952లో వచ్చిన ఫజల్ అలీ కమిషన్ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలన్నప్పటికీ ఎందుకు సాధ్యం కాలేదు? ప్రపంచీకరణ వచ్చిన తర్వాత కూడా, అవకాశాలు విస్తృతంగా పెరిగిన తర్వాత కూడా తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణ ప్రజలు ఎందుకు కోరుకున్నారు? ఏ సామాజిక, రాజకీయ, ఆర్థిక కారణాలు ప్రేరేపితాలైనవి? వీటికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుందాం. 4 దశాబ్దాలకు పైబడి ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ ఉద్యమంలోనూ ప్రధానమైన సూత్రధారిగా పాత్రధారిగా పనిచేసిన ప్రొఫెసర్ కోదండరామ్ గారు మన దగ్గర ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమానికే కాదు, తెలుగు ప్రాంతంలో జరిగిన రైతుల ఆత్మహత్యలైనా సరే, పౌర హక్కులైనా సరే, ఉద్యమం ఏదైనా సరే ఆ ఉద్యమంలో ఆయన భాగస్వామి అయినారు. ఆ 40 సంవత్సరాల సామాజిక రాజకీయ విప్లవోద్యమాలలో భాగస్వామి అయి వాటికి సజీవ సాక్ష్యంగా నిలబడి ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష, ఈ ఆకాంక్షల సాధనలో భాగమైన కోదండరామ్ గారి వారి ఆచరణకు సంబంధించిన వారి అనుభవాలను ఈ సాక్ష్యంలో తెలుసుకుందాం. సార్ రండి. నమస్కారం సార్. సార్, నేను చర్చలోకి వెళ్ళే ముందు ఒక ప్రొఫెసర్గా ఉస్మానియా యూనివర్సిటీలో పాఠాలు చెప్పే మీకు ప్రభుత్వ ఉద్యోగం, నెల జీతం వస్తేనే బతకడం సాధారణంగా ఎవరికైనా 90% అట్లాగే ఉంటుంది తెలంగాణలో. మీరు పెద్ద ఉద్యమాన్ని లీడ్ చేస్తున్నప్పుడు మీకు పెద్ద స్థాయి బెదిరింపులే వచ్చి ఉండవచ్చు బహుశా. ఒక్క అనుభవాన్ని చెప్పిన తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం సార్. ఎవరి నుంచి పెద్ద మీకు అప్పుడు వచ్చినాయి? ఇప్పుడు ఉద్యమాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒక బలమైన శక్తులను మనం ఎదిరిస్తూనే ఉంటాం. ఎదిరించినప్పుడు ఏదో ఒక మాట వస్తూనే ఉంటుంది. వచ్చిన వాటి గురించి వాస్తవానికి మాట్లాడుకోవటం కూడా అంత సమంజసం కాదు. అది ప్రజాహితమైన కార్యక్రమం అయినప్పుడు దృష్టి ఆ ఉద్యమ లక్ష్యాల మీద, నిర్మాణం పైన, ఆ ఉద్యమం సాగిన తీరు పైన మాత్రమే ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. వచ్చినాయి అప్పుడు గవర్నమెంట్ వైపు నుంచి ఉద్యోగంలోంచి తీసేస్తే బాగుండును అని బెదిరింపులు వచ్చినాయి. అట్లా తీసేయటానికి కూడా ప్రయత్నాలు జరిగినాయి. కానీ అది అప్పటికల్లా అది ఒక జన ప్రవాహం అయిపోయింది. ఇక ఈ ప్రవాహాన్ని తట్టుకోవటం సాధ్యం కాదనేది బయట నుంచి వచ్చిన ఒక ఆలోచన. అయితే మేము పనిచేసిన సంస్థలో, యూనివర్సిటీలో కూడా మేము ఎప్పుడు కూడా ఏ పదవులను ఆకాంక్షించకుండా మాకు అప్పచెప్పిన పని మాత్రం చాలా ఓపికతో, ఎటువంటి లోపాలు లేకుండా మా శక్తికి
మేరకు మేము ఆ పనులన్నింటినీ నిర్వర్తించే ప్రయత్నం చేసినాం. ఆ ప్రయత్నం చేసినాం కాబట్టి యూనివర్సిటీలో ఉన్న అధికారులు కూడా మా మీద వాళ్ళకు కూడా ఏమీ కోపం లేకుండే కాబట్టి వాళ్ళు కూడా అట్లాంటి ప్రయత్నాలను గట్టిగానే వ్యతిరేకించారు. ఇది కుదరదండి, మంచి ప్రయత్నం కాదనే మాట వాళ్ళు కూడా గవర్నమెంట్కి చెప్పిండ్రు. ఆ చెప్పటం వల్ల అటువంటి ఎత్తుగడలన్నీ కూడా అవి ఆదిలోనే బలహీనమైపోయినాయి. దానికి అమలు చేయటానికి ఇంకా అవకాశం దొరకలేదు. 1952 ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, 69లో నియామకాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము, 97లోను 98లోను 2000 సంవత్సరం ఇన్ని దఫాలుగా జరిగిన ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వస్తుందనే నమ్మకం అయితే చాలామందిలో లేదు. సార్ మరి మీకు ఒకవేళ ఆ నమ్మకం ఉంటే ఎట్లా ఉన్నది, ఆనాడున్న పరిస్థితులు ఏమిటో కొంచెం లోతుగా మాట్లాడదాం సార్. మనతో పాటు చర్చలో ఆడియన్స్ ఉన్నారు, డిస్కషన్ ఫాలో అవుతూ వారికి ఈ చర్చలో వారికి ఏమైనా సందేహాలు వస్తే వాళ్ళు కూడా అడుగుతారు, వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు. సార్ తెలంగాణ రాష్ట్రం వస్తుంది అన్న నమ్మకం మీకున్నదా? ఇది ఎందుకో కానీ 2001 తర్వాత నుంచి కొంచెం క్రమక్రమంగా నమ్మకం పెరుగుతూ వచ్చింది. అంతకుముందు సరే ఇది ఇప్పట్లో సాధ్యమయ్యేనా అనే అభిప్రాయం ఉండేది. అభిప్రాయం ఉన్న అవసరం కాబట్టి సీరియస్గా ఏదైనా ప్రయత్నం చేద్దామని నిర్ణయించుకున్నాం. అప్పుడు ఇక ఎక్కడ పోయినా మీటింగులు ఎక్కడ జరిగినా వెళ్ళేది, మాట్లాడేది, ఒక భావవ్యాప్తి, ఆర్టికల్స్ రాయటము, ఇవి సీరియస్గా కొనసాగించినాం. కారణం ఏంటంటే రైతుల ఆత్మహత్యల తర్వాత నాకు ఉన్న అభిప్రాయం మారింది. అప్పటి వరకు దాన్ని ఒక సాంస్కృతిక సమస్యగా, ఒక అస్తిత్వ సమస్యగా మాత్రమే చూసినాం. అస్తిత్వ సమస్య లేదని కాదు, కానీ ఆ అస్తిత్వానికి ప్రమాదం అనేది ఆర్థిక దోపిడీ వల్ల తలెత్తిందనేది అర్థం చేసుకోవటానికి 1996 దాటినాకనే అభిప్రాయం ఏర్పడింది. రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉండే, ఆత్మహత్యలు వాటిని పరిశీలించడానికి చాలా గ్రామాలు వెళ్ళినాం, చాలా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలతో మాట్లాడినాం. ముఖ్యంగా ఒక అనుభవం 96లో 97లోనూ కామారెడ్డి వెళ్ళినాం. కామారెడ్డిలో ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకి 3,000 రూపాయలు ఇవ్వటానికి వెళ్ళినాం. అప్పుడు రైతు సహాయ కమిటీ పేరు మీద ఆడికి వెళ్తే ఆడ పంచుతున్నారు. లాస్ట్కి ఒక ఆయన నన్ను మాట్లాడమని పిలిస్తే నేను మాట్లాడితే రైతు నా మీదకి ఇక దాదాపు దాడి చేసినంత పని చేసిండు. ఆయన వచ్చి ఒకటే అంటాడు, నువ్వు ఇట్లా పైసలు ఇస్తావా అన్నాడు. మరి కష్టంలో ఉన్న వాళ్ళకి ఆ సహాయం కూడా చేయకపోతే ఎట్లా అంటే, నువ్వు సహాయం చేస్తే చేయి కానీ గిదింతో నాగుతాయా, రేపు నేను చేస్తా, మళ్ళీ వచ్చి నాకు పైసలు ఇచ్చిపోతావు, ఇదేనా నువ్వు చేసే పని, జరగకుండా చూడాలి అని అన్నాడు. ఏం చేయాలి నాకు అర్థమైతలేదన్న అంటే, ఏం చేయాలంటే నీళ్ళు వచ్చేటట్టు చూడాలి అన్నాడు. నీళ్ళు వస్తే మేము ఎందుకు చేస్తాము, ఇట్లా సావం కదా అని అన్నాడు. అప్పుడు ఇంకా ఆలోచించటం మొదలుపెట్టినాం, అసలు నీళ్ళు ఎందుకు రావు, తెలంగాణ వ్యవసాయం ఇట్లనే ఉండేనా, ఎందుకు మారిపోయింది, ఈ మార్పు కారణం ఏంటిది, ఇవన్నీ అసలు చూస్తూ ఉంటే చాలా లోతుగా ఒక మార్పు జరిగింది అనేది అర్థమైంది. ఈ మార్పు అనేది తెలంగాణ తనకు తానుగా నిర్ణయించుకున్నది, కోరుకున్నది కాదు, బలవంతంగా తెలంగాణ పైన రుద్దబడిన మార్పు. ఈ మార్పు తెలంగాణ విధ్వంసానికే ఉపయోగపడింది తప్ప అది ప్రయోజనానికి మాత్రం కలిగించలేదు అని అర్థమైన తర్వాత తెలంగాణ సమస్య ఒక చారిత్రక సమస్య, అస్తిత్వ సమస్య మాత్రమే కాదు, ఇది సామాజిక ఆర్థిక సమస్య అనే నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇంకా చాలా క్రియాశీలకంగా దాంట్లో తిరగటం మొదలుపెట్టినాం. ఊరూరుకు వెళ్ళటం, మీటింగ్ పెట్టడం. ఎప్పుడైతే ఇక తెలంగాణ సమాజం ఐక్యమవుతూ వచ్చిందో, 2004లో చంద్రబాబు నాయుడు ఓడిపోయి మళ్ళీ కాంగ్రెస్ టీఆర్ఎస్ అలయన్స్ గెలిచిందో అప్పుడు ఒక అవకాశం కలిగింది. అప్పుడు ఎన్నికల ముందు భయం ఉండేది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే గెలిస్తే కనుక మనకి ఇబ్బందే కదా, మళ్ళీ ఆయన దాడికి దిగుతాడు, మనల్ని మాట్లాడినివ్వడు, ఈ సరళీకరణ కొనసాగుతుంది, విధ్వంసం తీవ్రమవుతుంది, ఇది తెలంగాణకు మంచిది కాదు, పేద ప్రజలకు ఎక్కడైనా మంచిది కాదు అనే ఆలోచనతో ఒక పెద్ద ఎత్తున ప్రచారం. ఇంకా మా ప్రచారం అయితే మామూలు స్థాయిలో చేయలేదు కానీ ఆ ప్రచారం తర్వాత తెలంగాణ ఎప్పుడైతే ఈ వాదం గెలిచిందో అది ఒక ధైర్యాన్ని ఇచ్చింది, మనకు ఒక అవకాశం ఉంది అనేది. అన్నిటికంటే మించి మన పరిచయాలను విస్తృతం చేసింది. తెలంగాణకు ఢిల్లీలో పరిచయాలు, ఢిల్లీలో కూడా తెలంగాణ వాదానికి గుర్తింపు ఉండటము, గుర్తింపు,
మొట్టమొదటిసారి ఓ పొలిటికల్ పార్టీ గెలవటము, తెలంగాణ కోసం వాళ్ళు ఢిల్లీలో కూడా ప్రయత్నం చేయటము, మొత్తానికి తెలంగాణ వాదానికి ఒక గుర్తింపు దొరకటంతో కింద ఉన్న కార్యకర్తలు కూడా ధైర్యంగా పనిచేశారు. మనకేమన్నా అయితే మన ఎమ్మెల్యే ఉన్నాడు, మన మంత్రి ఉన్నాడు అనే ఒక విశ్వాసము వాళ్ళకు ఉపయోగపడ్డది ఆ సమయంలో. అట్లా ఒక ధైర్యం రావటం మొదలుపెట్టింది అక్కడి నుంచి. కానీ సార్, మన దేశంలో ఇవాళ 28 రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ తర్వాత 28 రాష్ట్రాలు కదా. ఏ రాష్ట్రానికి లేని విధంగా తమకు ప్రత్యేకమైన ఉనికి ఉందని, ఒక అస్తిత్వము ఉందని, ఇది 52లోను 69లోను వచ్చింది కదా. ఇట్లా రావడానికి గల కారణం ఏమిటి? నిజానికి దీని మీద లోతుగా ఎవ్వరు కూడా విశ్లేషణ చేయలేదు. కానీ పరిశీలించిన మీదట నాకు అర్థమైంది ఏంటంటే, ముల్కీ రూల్స్ కోసం జరిగిన పోరాటమే తెలంగాణ అస్తిత్వాన్ని వ్యక్తీకరించి 1890ల నుంచి మొదలుపెట్టి, అప్పుడే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఇక్కడ ఉన్న మేధావులు, ఇక్కడ ఉన్న చదువుకున్న వర్గాలు 1890లో వాళ్ళు సాలార్ జంగ్, మొదటి సాలార్ జంగ్ మీద వాళ్ళు ఆందోళన చేశారు. ఆందోళన చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు ఈ పాలనా రంగంలో సంస్కరణలు మొదలుపెట్టాడు, ఆధునిక పాలనా రంగాన్ని ఏర్పాటు చేయటం మొదలుపెట్టాడు. ఇంగ్లాండ్లో చదువుకొని వచ్చిన ఆయన. అయితే ఆధునిక పాలనా రంగాన్ని మీరు ఏర్పాటు చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ చదువుకున్న లేరని మళ్ళీ మీరు లక్నో నుంచి, ఉత్తర భారతదేశం నుంచి తీసుకొస్తే ఇక్కడ సంస్కృతి పద్ధతులు జీవన విధానం తెలియదు వాళ్ళకు. మరి వాళ్ళు మన ప్రజలను గౌరవిస్తారా, మనకు తగిన పాలన అందించగలుగుతారా? సాధ్యం కాదు కదా. ఇక్కడ మేము ఉన్నాం కదా, మాకెందుకు మీరు అవకాశం ఇస్తలేరు అని. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు నిజాం ప్రభుత్వం కూడా శిక్షణకు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యతనివ్వాలని గుర్తించి అది చివరికి ముల్కీ రూల్స్కు దారితీసింది. మళ్ళీ ముల్కీ రూల్స్ ఉల్లంఘన మీద 30లో మళ్ళీ 1930 దశకంలో మళ్ళీ ఆందోళన జరిగింది. ఆ ఆందోళన తర్వాత 1950లో తెలంగాణ కోసం, ఇక్కడ విముక్తి కోసం ఒక పోరాటం, ఇవన్నీ కూడా తెలంగాణ అస్తిత్వాన్ని నిర్వచించినాయి. అది చాలా కీలకమైనటువంటి అంశం. అందుకనే 1950లో ఎప్పుడైతే పోలీస్ యాక్షన్ జరిగిందో, పోలీస్ యాక్షన్ తర్వాత పరిణామాలు మారిపోయినాయి. మన వాళ్ళు చాలామంది బతుకు తెరువు కోసం ఆంధ్రకు, ప్రాణాలు కాపాడుకోవటానికి ఆంధ్రకు వెళ్ళారు. గుడ్లవల్లేరు, విజయవాడ, గుడివాడ ఈ ప్రాంతాలకు వెళ్ళారు. 48లో జీవనయానంలో దాశరథి గారు రాస్తారు, ఎక్కడ పోయినా నైజాం వాళ్ళే కనబడుతున్నారు అని చెప్పి. అంతమంది అక్కడికి వలస వెళ్ళిండ్రు. అక్కడనేమో వీళ్ళని ఈసడించుకున్నారు. ఆంధ్రాలో ఈసడించుకున్నారు. మీరు వచ్చినాక ధరలు పెరిగినాయి, కిరాయిలు పెరిగినాయి, మాకు కష్టమవుతుంది, ఎందుకు వచ్చిండ్రు, ధైర్యం లేని వాళ్ళు, పిరికి సన్నాసులు, ఆ చేతనైతే ఆడనే మీరు కొట్లాడేది ఉండే, ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు అని చెప్పి అనటం మొదలుపెట్టారు. ఇవన్నీ అవమానాలు భరించిండ్రు. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే, ఇక్కడ ఉద్యోగస్తులందరినీ ఆంధ్ర ప్రాంతం నుంచి తెచ్చిండ్రు. ఇక్కడి వాళ్ళు సహకరించకపోవచ్చును, మళ్ళీ వాళ్ళు ఒక ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందకపోవచ్చును అనే ఆలోచనతో వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసేసి ఒక 3000 మందిని ఆంధ్ర ప్రాంతం నుంచి తీసుకొచ్చి, సుమారుగా 3000 ఆంధ్ర ప్రాంతం నుంచి తీసుకొచ్చింది నిజాం. అప్పుడు మీరు నెల్లూరు కేశవస్వామి వాళ్ళ ప్రవర్తన గురించి ఓ కథ రాశాను. ఆ కథలో ఆయన వర్ణిస్తాడు ఎట్లా వీళ్ళందరూ ఏం చేస్తారంటే, వాళ్ళ ఇంటికి ఒక ముస్లిం స్నేహితుడు వస్తాడు, వాళ్ళ ఇంట్లో రక్షణ ఇస్తారు. కానీ చివరికి అదంతా చూసి ఆయన ఆ రజాకార్లో పనిచేసిన ఆ వ్యక్తి బాగా మారిపోతుంది. నేను ఇంకా నాదే పాకిస్తాన్ వెళ్ళిపోతాను, నేను ఎట్లాగో ఒక పద్ధతిలో నేను ఆడ ఈడ దోచుకున్న ఈ సొమ్ము వాళ్ళకి అందజేయని అంటాడు. ఈయన కష్టపడిపోయి అక్కడ ఒక ఆంధ్ర ఆఫీసర్ ఉంటాడు, వీళ్ళకి ఎక్కడి నుంచో పరిచయం కుదురుతుంది, పోయి సామాన్ అంతా అప్పచెప్తే అది తర్వాత బాధితులకు చేరలేదని దానికి అర్థమవుతుంది. అది అక్కడితో కథ ఎండ్ అవుతుంది. అంటే వాళ్ళు తీసుకున్నారు. అంటే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా ఉద్యోగులు, స్వార్థం కోసము పనిచేసేవాళ్ళు అనేది ఒకటి. 2, ఇక్కడి ప్రజల పట్ల గౌరవం లేకపోవటము, ఇవన్నీ కలిసి దాని మీద ఒక తిరుగుబాటు. మీకు జయశంకర్ గారు మాకు చెప్పేది,
వరంగల్లో ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ ఒక ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన తెలుగు ప్రొఫెసర్ ఒక ఆయన, లెక్చరర్ ఒక ఆయన, మీకు తెలుగు రాదు మేము నేర్పిస్తామని అంటే కింద కూర్చున్న వాళ్ళందరూ కుర్చీలు లేపిండట. ఎవరు చెప్పింది లేదు, గైడెన్స్ ఇచ్చింది లేదు, ఎవరికి వాళ్ళే లేచి నిలబడి కుర్చీలు తీసి నువ్వేంది మాకు నేర్పేది, మా భాష మాకు ఉంది, మేము మాట్లాడతలేమా, బట్ట కడతలేమా, బతుకుతలేమా, నువ్వొచ్చి మాకు నేర్పేది ఏంది అని ఒక తిరుగుబాటు. అట్లా ఏమైందంటే ఇక వీళ్ళతో కలిస్తే మనల్ని బతకనియరు, మనం వేరుగా ఉంటేనే మంచిది అనే ఒక నిర్ధారణకు తెలంగాణ వచ్చింది. మనది వేరు, మన యాస వేరు, మన భాష వేరు, మన పండుగలు వేరు, మన జీవన విధానం వేరు, మనం వాళ్ళలాగా ఉండం మనం అనేది ఒక నిర్ధారణకు వచ్చి మనం కలవద్దు అని. ఆ కలవద్దు అనే నిర్ణయం ఎంత విస్తృతంగా జరిగిందంటే అనేక మున్సిపాలిటీలు తీర్మానం చేసినాయి అప్పుడే. వాస్తవానికి దీన్నంతా మాకు ఎట్లా అర్థమైందంటే అప్పుడు మనకు మాధవరెడ్డి గారు ఆదిలాబాద్ ఎంపీ ఉండే 52లో, 53లో ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ మీద చర్చ జరిగినప్పుడు ఆయన విషయాలన్నీ చెప్పిండు, మా ప్రజలు సిద్ధంగా లేరు అని. ఈ విషయాలు చెప్పినప్పుడు ఆయన ఇవన్నీ గణాంకాలు ఇచ్చిండు, ఎన్ని సమ్మెలు జరిగినాయి, ఎన్ని వర్తక సంఘాలు తీర్మానం చేసినాయి, ఎన్ని కుల సంఘాలు తీర్మానం చేసింది, ఎన్ని విద్యార్థి సంఘాలు తీర్మానం చేసింది, మొత్తం అన్నింటినీ కూడా ఆ పార్లమెంటులో వివరించి చెప్పి మనం కలపవద్దని. ఇదే చర్చ చెన్నారెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్కి మధ్యన చర్చ జరిగినప్పుడు ఆయన తర్వాత తన బయోగ్రఫీలో చెప్తాడు, ఇంటర్వ్యూలో చెప్పిండు 70లో. వీళ్ళు పోయి నెహ్రూను అడిగినట్ట, మరి మా ప్రజలైతే అనుకూలంగా లేరు, 80% మంది వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పింది. 80% అని అంటారు అంటే నెహ్రూ గారు అంటే కాదండి, మీ మీద భయం కొద్దీ మేము 80 అంటున్నాం, కానీ వాస్తవానికి 90% వ్యతిరేకంగా ఉన్నారు. అంటే అప్పటికే అంత స్పష్టత తెలంగాణలో వచ్చింది. మనం జీవన విధానాలు వేరు, మనం కలిస్తే నష్టపోతాం, మనం కలవద్దు అనే ఒక నిర్ణయానికి. మీరు సదాశివ మాస్టర్ గారు రచయిత, ఆదిలాబాద్ టీచరు, ఆయనే చెప్తుండే వాళ్ళ ఇంటికి ఆంధ్ర ప్రాంతం నుంచి ఎవరో వస్తే మొత్తానికి తిండి పెట్టిండ్రు, ఆతిథ్యం ఇచ్చిండ్రు, మర్యాదలు చేసిండ్రు, చాలా బాగా చూసుకున్నారు. లాస్ట్కి ఒకరోజు ఎందుకు వచ్చిండ్రు మీరు 2 రోజులు పోయిన తర్వాత అడిగినట్టే, ఎందుకు వచ్చిండ్రు ఇంత దూరం అని అంటే, మేము ఇక్కడ భూములు కొందామని వచ్చినాం, తక్కువ దొరుకుతాయట అని అంటే ఇంకా వాళ్ళని పంపించేసి తెల్లారి రాత్రి నుంచి వాళ్ళని పంపించాలి, ఉంచొద్దు ఇక్కడ అని అంటే అంత బలంగా ఒక ప్రత్యేకత మనకేదో ఉంది, ఈ ప్రత్యేకతను మనం పోగొట్టుకోవద్దు. వాళ్ళు వస్తే వాళ్ళది దోపిడీ స్వభావము, మన మీద పెత్తనం చేస్తారు, మనకు వాళ్ళకు కుదరది అనే ఒక నిర్ధారణకు వచ్చేసిండ్రు కాబట్టి 53 నాటికే తెలంగాణ ప్రజలు ఈ అభిప్రాయాన్ని ఫజల్ అలీ ముందు వ్యక్తం చేశారు. జయశంకర్ సార్ ఎన్నోసార్లు చెప్పిండు మీటింగుల్లో, వీళ్ళు ఫజల్ అలీ కమిటీ ముందుకు పోయి కాగితం ఇచ్చారు, కొంతమంది టీంను సెలెక్ట్ చేస్తే అందులో ఈయన కూడా ఉన్నారు, 19 మంది పోయినరు. వీళ్ళకు ఉర్దూ కూడా బాగొచ్చు కాబట్టి అదో సౌకర్యం, వాళ్ళతో చాలా అద్భుతంగా అన్ని విషయాలు చెప్తే మరి మీ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా మీరు బతకగలుగుతారా, మనగలుగుతారా, మీకు ఆదాయ వనరులు సరిపోతాయా అని అంటే, అడుక్క తినైనా బతుకుతాం కానీ ఆంధ్రోళ్ళతో మాకు పొత్తొద్దు అని అంటే అప్పటికి ఏర్పడిపోయింది, ఆ భావన బలంగా ఏర్పడ్డది. విజయవాడకు పోయి వచ్చిన వాళ్ళ అనుభవాలు అనుకో, ఇక్కడ అధికారులతో జరిగినటువంటి వాళ్ళ నుంచి వచ్చిన అవమానాలు, అంతే కాదు 48 నుంచి 53 ఈ అవమానాలకు అప్పటికే ముల్కీ ఉద్యమం మనది వేరు అని చెప్పినటువంటి అంశం కానీ, సాయుధ పోరాటంతో వచ్చిన ఒక బలమైనటువంటి తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలనే పట్టుదల కానీ, ఇవన్నీ కలిసి 53 నాటికే ఇది బలంగా వచ్చింది. కానీ సార్, నెహ్రూకు ఆంధ్ర తెలంగాణ మెర్జీ చేయడం ఇష్టం లేదు వాస్తవం. రెండవది, బూరుల రామకృష్ణారావు గారికి కూడా మొదలు ఇష్టం లేదు. ఇక్కడ 2 విషయాలు చర్చ ఉంది సార్ బయట. నెహ్రూకు ఇష్టం లేకుండా ఆంధ్ర తెలంగాణ ఎట్లా కలిసినాయి, పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, రెడ్లకు బ్రాహ్మణులకు ఆధిపత్యంలో వచ్చిన వివాదం కారణంగానే బూరుల రామకృష్ణారావు నెహ్రూ ఈయన సేమ్ కాబట్టి నీకెందుకులే మీరు ఏగలేవు వాళ్ళతోని దీనిలో కలిపేసి అన్నారు కాబట్టే కలిపిండు అనే ఒక చర్చ ఉంది. నిజమేనా? నెహ్రూ ఎప్పుడు కూడా మాట్లాడలే. నెహ్రూ నేను చాలా లోతుగా దొరికిన డాక్యుమెంట్లు అన్నీ చదివిన, అప్పటి పేపర్ క్లిప్పింగులు చూసిన, అప్పటి బయోగ్రఫీలు చదివిన, నాకు అర్థమైంది ఏంటంటే వాస్తవానికి 1955 దాకా వీళ్ళెవ్వరూ కూడా విలీనానికి ఒప్పుకోలేదు, ఇంక్లూడింగ్ మన బూర్గుల రామకిషన్ రావు గారు కూడా. బూర్గుల రామకిషన్ రావు గారికి దేబర్ ఒక ఉత్తరం రాస్తాడు,
ఏమనంటే మరి ఇది ఈ విషయంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది, మరి మీ దగ్గర ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడుగుతాడు. అడిగితే నాకు ఇంకా వేరొక మార్గం లేదు, నేను బండి వేసుకొని బయలుదేరి చుట్టుపక్కల కొన్ని ఊళ్ళకు వెళ్ళి ప్రజల అభిప్రాయం నేను తెలుసుకున్నా. అత్యధిక మెజారిటీ కలవటానికి వ్యతిరేకంగా ఉన్నారు, కాబట్టి కలయిక అనేది ఇక్కడ ప్రజల అభీష్టానికి వ్యతిరేకం అనేది ఆయన స్పష్టంగా దేబర్కు రిపోర్టు పంపారు. నాటి హోంమంత్రి ఆయన దేబర్, అప్పుడు దేబర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ యుఎన్ దేబర్ అనుకుంటా. ఈయన ఉత్తరం పంపింది చాలా రోజుల దాకా అది ఎవరికీ తెలియదు. ఆ కాపీ ఒకటి మన తెలంగాణ ఉద్యమం ఉధృతమైన తర్వాత 2009 తర్వాత అది బయటకు వచ్చింది. అది అప్పటికి ఉన్న పరిస్థితి. కానీ 2-3 రకాల వైరుధ్యాలు ఉన్నాయి. అన్నీ ఇవి కులపరమైన వైరుధ్యాలుగా మాత్రమే చూడటానికి వీల్లేదు. ఒక రకంగా ఏంటంటే కొంత చదువులో సామాజిక ఎదుగుదలలో కొంచెం ముందున్న వాళ్ళు, కొంచెం వెనకబడిపోయిన వాళ్ళు, తర్వాత సోషలిజాన్ని కోరుకుంటున్నటువంటి వాళ్ళు, మనం అందరికీ అవకాశాలు ఉండాలి, ఒక వర్గం పెత్తనం ఉండటానికి వీల్లేదని. అది పూర్తిగా కులము అనే దానికంటే కూడా ఒక వర్గ పెత్తనాన్ని పట్ల వ్యతిరేకత కూడా ఆ రోజుల్లో ప్రధానంగా వస్తే భూస్వాములుగా రెడ్లది పెత్తనం ఉంటుందనేటువంటి ఒక భయము, అది భూస్వామ్య వ్యవస్థ మీద వచ్చింది. ఈ కోపం వ్యక్తీకరించింది బ్రాహ్మణులు మాత్రమే కాదు, చాలామంది. పాగపుల్లారెడ్డి గారు ఎందుకు వ్యతిరేకించింది సార్ అంటే, అప్పుడు సోషలిజం బలపడుతుంది అనుకున్నాం, మళ్ళీ లేకపోతే భూస్వాముల పెత్తనం పెరుగుతుందేమో అని భయమైంది మాకు, అందుకనే మేము వ్యతిరేకించినామని చెప్తాడు కదా. పాగపుల్లారెడ్డి పోయి బోర్గల్ రామకిషన్రావు గారి ఇంట్లో దీక్ష చేయలేదా? కాబట్టి ఇది చాలా సంక్లిష్టమైనటువంటి అంశం, రకరకాలైనటువంటి అంశాలు ప్రభావితం చేసినాయి. అది నిజంగా ఒక కులపరమైన రూపంలో కూడా వ్యక్తమైతే అయి ఉండవచ్చును కాక, కానీ ఇవన్నీ అంశాలు దాని చుట్టూ అల్లుకొని ఉన్నాయి. అప్పుడు బూర్గుల్ రామకిషన్రావు గారికి వాస్తవానికి నెహ్రూ కంటే కూడా ఎక్కువ గోవింద్ వల్లభ్ పంత్ వీళ్ళందరూ కూడా ఒక ఒత్తిడి పెడతారు, నువ్వు అక్కడ ఎట్లాగూ ఇక్కడ ఈ ఘర్షణలు ముదురుతున్న సమయంలో మరి ఉమ్మడి రాష్ట్రంలో నేనే నాయకుడిని అవుతాను కాబట్టి ఒప్పుకుందాం పోయేదేముంది అని ఆ రోజుల్లో ఆయన ఒక నిర్ణయం తీసుకుంటాడు. కానీ ఇక్కడున్న వీళ్లకు కొండా వెంకట్రంగారెడ్డి వీళ్ళకి ఏంటంటే, వాళ్ళు పెద్ద మనిషిగా చూసేది బూర్గుల్ రామకిషన్రావునే. ఆయన నిలబడితేనే మనం ఆపగలుగుతాం, కానీ ఆయన కాదంటే మనతో కాదనేది వాళ్ళ అభిప్రాయం. కాబట్టి వాళ్ళు బూర్గుల్ రామకిషన్రావు గారిని బతిన్లాడతారు, నువ్వు ప్రకటన చేయకు, మాట్లాడుకుందాం, నీకేం అనుమానాలు ఉన్నాయో అన్నీ చర్చించుకుందాం, అయినాక నువ్వు ప్రకటన చెయ్యి, నువ్వు ఎయిర్పోర్ట్లో మాట్లాడొద్దని చెప్తే ఆయన దిగంగానే ప్రకటన చేస్తాడు, విలీనానికి ఒప్పుకున్నాను. ఇంకా వీళ్ళకు ముందు అవకాశం లేదు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారంటే, విలీనం అయితే ఆపలేవు, ఏం చేయాలి అంటారు. ఏం చేయాలంటే రక్షణలు అడుగుదామని. అప్పుడు వీళ్ళు అన్నీ ఏవేవో పద్ధతి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న నమూనాలను పరిశీలించి వీటి కోసం ముందుకొస్తారు. అంటే ఒక రకంగా వైరుధ్యము ఉందో లేదో, మనకి ఎంత వైరుధ్యం ఉందో సమగ్రంగా తెలియదు, కానీ ఈ సోషలిస్టులు కాని వాళ్ళు అనేది ఒక దృక్పథము కాంగ్రెస్లో ముందు నుంచి ఉంది. రామానంద తీర్థ బలమైన సోషలిస్టుగా, ఒక రాడికల్ అభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తిగా, ఆయనకు వ్యతిరేకంగా అప్పుడు బూర్గుల్ రామకిషన్రావు గారి నేతృత్వంలో వీళ్ళందరూ ఒకటైంది. మళ్ళీ ఇంకా కొంత సామ్యవాద దృక్పథాన్ని బలపడాలనుకున్నటువంటి రోజుల్లో రామానంద తీర్థనేమో అప్పటికి ఇంకా నేను ఇక్కడ ఎట్లాగూ ఉండను అనుకున్నటువంటి సమయాన మిగతా వాళ్ళందరూ ఒకటైంది. దాంట్లో కాళోజీ లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా, చాలామంది సోషలిస్టు భావాలు కలిగిన పాగ పుల్లారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఒక దిక్కు అయిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి అంశాల సంబంధించిన ఘర్షణను ఆంధ్ర రాజకీయ నాయకులు మ్యానిపులేట్ చేశారు. నీకు అవకాశం ఇస్తామని వాళ్ళతో, నీకు అవకాశం ఇస్తామని వీళ్ళతో, ఇద్దరితో చెప్పిండ్రు. లాస్ట్కి జరిగింది ఏంటంటే, ఆయనకి ఇయ్యలేదు, ఈయనకి ఇయ్యలేదు. అది అంటే అప్పటి నుంచే వాళ్ళు ఇంకా అంతే. ఆయన బూర్గుల్ రామకిషన్రావు గారిని గవర్నర్గా తోలిచ్చిండ్రు. ఆయన కిన్నుడైపోయి కేరళ గవర్నర్గా, తర్వాత ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేస్తాడు కదా. రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో ఆయనకి ఇంకా స్థానమే మిగలలేదు, అయిపోయింది. సార్, ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు, ప్రధానంగా ఎంఎల్ పార్టీలు తెలంగాణ సమస్యను వాళ్ళు సరిగా అర్థం చేసుకున్నారా? జనశక్తి ఉంది, పీపుల్స్ వార్ పార్టీ ఉంది, సిపిఎం, సిపిఐ, ఈ కమ్యూనిస్టు పార్టీలు ఎందుకు ఆలస్యంగా తెలంగాణ వైపు రావడం జరిగింది? రెండోది, దీని స్వభావాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడంలో వైఫల్యం చెందితే ఎందుకు?
అంటే స్వభావము వైఫల్యం చెందినరు అని మనం పూర్తిగా వైఫల్యం చెందినరు అనటానికి వీల్లేదు. వాళ్ళు చాలా స్పష్టంగా ఈ ప్రాంతం వెనుకబడిపోయింది, ఇక్కడి ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించినాయి అనే ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే తెలంగాణ పోరాటాన్ని 3 దృక్పథాలతో చూసిన వాళ్ళు ఉన్నారు. కేవలం సాంస్కృతిక పోరాటంగా, ఒక అస్తిత్వ పోరాటంగా చూసిన వాళ్ళు ఒక పాయ. ఇది వెనుకబాటుతనం వల్ల వచ్చిన సమస్య, అంటే ప్రాంతాల మధ్య ఉన్న అసమానతల వల్ల వచ్చిన సమస్య. ఈ అసమానతల్లో తెలంగాణ నష్టపోయింది, ఇంకా అది ప్రత్యేక రాష్ట్రంగా మారితే తప్ప అభివృద్ధి చెందలేను అనే అభిప్రాయంతో ఉన్నప్పుడు దాన్ని ఇవ్వటమే మంచిది అనేది ఒక దృక్పథం. దాదాపు ఇట్లాంటి ఆలోచనలను చాలా బలంగా వ్యక్తం చేసిన దాంట్లో, సూత్రీకరించిన దాంట్లో అప్పట్లో మనకు 1970లో సిహెచ్ హనుమంతరావు గారు ఉన్నారు. ఒక ప్రాంతానికి ప్రజాస్వామిక భాగస్వామ్యం దొరికితే తప్ప అభివృద్ధి చెందలేదు, దీన్ని కేవలము ఏదో వెనుకబాటుతనానికి రాష్ట్రం ఇస్తే అయిపోతుందని అనుకోకండి. వెనుకబాటుతనానికి పరిష్కారం భాగస్వామ్యం పెరిగినప్పుడు మాత్రమే ఆ వెనుకబాటుతనం పోతుంది అనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. అట్లా ఒక దృక్పథం రెండోది వచ్చింది. అయితే ఆయన దానికి ఒక్కదానికే పరిమితమైందని కాదు, ఇంకా చాలా కోణాలు కూడా స్పృశించిండు. మూడవ దృక్పథం ఏంటంటే తెలంగాణ అంతర్గత దోపిడీకి గురవుతున్నది, ఒక వలసగా మారిపోయింది, దోపిడీకి గురవుతున్నది. ఇక్కడి వనరులకు ఇక్కడి ప్రజలకు సంబంధం లేకుండా పోయింది, ఇక్కడి రాజకీయ వ్యవస్థలో ప్రజలకు భాగస్వామ్యం లేకుండా పోయింది, ఇక్కడ అస్తిత్వాన్ని ప్రకటించుకొని కాపాడుకునే అవకాశాలు కోల్పోయింది, కాబట్టి ఒక వలసగా మారింది అని. చాలామంది తెలంగాణ వాదులు మూడవ దృక్పథంతో పరిమితమై ఉంటే కొంతమంది ఏమో రెండవ దృక్పథంతో ఉన్నారు. ఎక్కువ వరకు ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలు రెండవ దృక్పథం కోణం నుంచి వాళ్ళు రావటం జరిగింది. దానివల్ల ఒక సమస్య కూడా ఉంది. ఒక పరిమితి ఏంటంటే తెలంగాణ అనే ఆకాంక్ష వెనుక ఒక ప్రజాస్వామిక దృష్టికోణం ఉంది. ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ప్రయాణం ఆగింది అనుకుంటే పొరపాటు. అక్కడ జయశంకర్ గారు స్పష్టంగా చెప్పిన ప్రత్యేక రాష్ట్రం అయినాక ఈ ప్రయాణం ఆగదు, అభివృద్ధి కోసం మరో పోరాటం జరగక తప్పదు అని. కాబట్టి తెలంగాణ ప్రజాస్వామిక ఆకాంక్షల వ్యక్తీకరణకు ప్రత్యేక రాష్ట్రం అనేది ఒకానొక దశ మాత్రమే, అక్కడితో అది ఆగదు. ఆ ఏర్పడిన తర్వాత ఈ అభివృద్ధి కోసం మరొక ప్రయాణం అనేది కొనసాగవలసి ఉంటుంది. ఆ ఆకాంక్షల వ్యక్తీకరణకు ఉమ్మడి రాష్ట్రంలో అవకాశం లేదు, తెలంగాణ ఏర్పడితేనే అవకాశం దొరుకుతుందని భావించింది ఈ అంతర్గత వలసగా గుర్తించినటువంటి ఒక గ్రూపు. అది వాళ్ళ అభిప్రాయం. శేష ప్రజానీకానికి అంతర్గత వలస అనేది పోయింది, ఆ దృష్టికోణమే ఉంది. దానివల్లనే ఏమవుతుందనుకుంటే ఉద్యమ ఆకాంక్షల సాధన జరగలేదు అని. ఎప్పుడైతే ఇది వెనుకబాటుతనానికి పరిష్కారం అనుకుంటామో ప్రయాణం అక్కడితో ఆగిపోతుంది. అట్లా చూడటానికి వీల్లేదు. అక్కడ నాకు కొంత పేచీ ఉంటుంది. ఇక్కడ 1996-97లో తెలంగాణ మహాసభ వీరణ వాళ్ళు పెట్టడం, కొంచెం అటు ఇటుగానేమో జనసభ, తెలంగాణ జనసభ, ఈ రెండు వచ్చి ఎందుకు నిలబడలేకపోయినాయి? లేటుగా తీసుకున్నా సరే ఈ రెండు ఎమ్మెల్యే పార్టీలు ఒక నిర్ణయం, తెలంగాణ ఉంది, ఒక వాదం ఉందని చివరిలో వాళ్ళు అంగీకరించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎందుకోసమని వాళ్ళు ప్రజాక్షేత్రం నిలబడకుండా వాళ్ళు వైండప్ చేసుకోవాల్సి వచ్చింది? కారణాలు ఏమిటి? అంటే తెలంగాణను గ్రామాల్లో ప్రజలకు పరిచయం చేసింది ఆ సంఘాన్ని. ఊరూరికి తీసుకుపోయింది, పుస్తకాలు తెచ్చిండ్రు. 97, 98, 99 దాకా కూడా ఊరూరికి పోయినరు, మీటింగులు పెట్టినరు, పరిచయం చేసిండ్రు, తెలంగాణ డిమాండ్ ఆవశ్యకతను గురించి చెప్పిండ్రు. అందువల్లనే అశేష ప్రజానీకాన్ని కదిలించడం అనేది సాధ్యమైంది. కానీ ఏమైందంటే ప్రతి దగ్గర ఆ పార్టీ సంబంధించిన అనుబంధంగా ఉన్నటువంటి ముఖ్యులు కనబడేసరికి ప్రభుత్వం దాన్ని సాకుగా తీసుకుని దాడికి దిగింది, చాలామందిని ఎన్కౌంటర్లో చంపింది. ఆ అణిచివేతనే ఆ గ్రూపులు పనిచేయలేకపోవటానికి ప్రధాన కారణం తప్ప వాళ్ళు ఫెయిల్ అయినరని అనుకోవటం లేదు. అది అక్కడికి విజయం సాధించింది. ఈ విజయం సాధించిన తర్వాత ఎప్పుడైతే ఈ వాదం బలపడిందో ఆ బలపడటంతోనే తెలంగాణకు ఒక రాజకీయ అస్తిత్వ ప్రకటన అనేది జరిగింది. అంతవరకు లేదు. రాజకీయంగా తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి అవసరము అనే గుర్తింపు ఈ ప్రయాణంలో ఆ దశ దాటిన తర్వాతనే ఆ ఆలోచన కలిగింది. అప్పటి వరకు ఆలోచన రాలేదు. అంటే తర్వాత టీఆర్ఎస్ ఏర్పడటానికి ఒక భూమిక తయారు చేసింది ఈ సంఘాన్ని. అట్లా తెలంగాణ వాదం కోసం
నిలబడి తెలంగాణ వాదం కోసం పనిచేయగలిగేటువంటి సంఘాలు పార్టీ వచ్చింది అంటే ఈ ప్రయాణం వల్ల. వాళ్ళు ఎంత అనుభవించినరో, ఎన్ని కష్టాలు భరించినరో, ఎన్ని ఇబ్బందులు పడ్డరో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయినరో, ఆ త్యాగాల పునాదుల మీద ఈ రాజకీయ వాతావరణం ఏర్పడ్డది. వాస్తవానికి సార్, ప్రపంచీకరణ ఒకవైపు విస్తృతంగా పెరుగుతున్నది. ప్రపంచమే ఒక గ్రామంగా మారిపోయింది. ఇవాళ ఆదిలాబాదు మామూలు ఒక పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. ఎందుకంటే 2000 సంవత్సరం నుంచే పెరుగుతూ వచ్చింది అనుకుందాం, 2004 తర్వాత అనుకుందాం. అప్పటికి గ్లోబలీకరణ జరిగిపోయింది, సేవారంగం పెరిగింది. హైదరాబాద్లో వివిధ రకాల ఉపాధులు దొరుకుతున్నాయి, ప్రత్యామ్నాయంగా దొరుకుతున్నప్పటికీ కూడా మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఒక భావ్యాప్తి ఒకవైపున జరిగిన మాట కళ్ళ ముందు కనబడుతున్నది. ఇంత విస్తృతమైన అవకాశాల మధ్య ఒక చిన్న ప్రాంతంలో స్వయం పాలన ఉండాలి అని ఎందుకు ఏ కారణాలు పనిచేసినాయి అంటారు ఈ తరాన్ని కూడా? అంటే ఒకటి ఇంపార్టెంట్, సరళీకరణకు ప్రతినిధులు ఎవరు అని చూసిండ్రు. మన దగ్గర సరళీకరణకు ప్రతినిధులు ఎవరంటే ఆంధ్ర పాలకులు, ఆంధ్ర ప్రజలు కాదు. వాస్తవానికి అక్కడ కూడా ప్రజలు నష్టపోయారు, కానీ ఆంధ్ర పాలకులు వాళ్ళు ప్రతినిధులుగా వచ్చారు. సరళీకరణ వల్ల ప్రయోజనాలు పొందిండ్రు. అందువల్ల ఏమైందంటే సరళీకరణ వల్ల అంతరాలు తీవ్రతరం కావటము, వాళ్ళు తీసుకొచ్చినటువంటి వ్యవసాయ అభివృద్ధి నమూనాలు ఇవన్నీ కూడా తెలంగాణలో విధ్వంసాన్ని తీసుకొచ్చేసినాయి. ఇంకా అది అయిపోయింది, ఆ ప్రయాణం ముందుకు పోయే పరిస్థితి లేదు, దాన్ని మార్చవలసిందే. ఆ మార్చగలిగేటువంటి ఆలోచన కానీ, దానికి కావలసిన ఒక తాత్విక దృక్పథం కానీ అవి ఆంధ్ర పాలకుల దగ్గర లేవు. ఇక వాళ్ళకి ఎంతసేపటికి సరళీకరణ పేరుతో ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం వనరులను గుత్తాధిపత్యం సాధించాలనే తాపత్రయం మొదలైంది. అందువల్లనే తెలంగాణ డిమాండ్ కూడా బలపడిపోయింది. ఎంతగా బలపడిపోయిందంటే ఇక ఉమ్మడి రాష్ట్రంలో పరిష్కారం సాధ్యం కాదు అనేది ప్రజలు బలంగా నమ్మేదాకా ఇది ప్రయాణం సాగిపోయింది. సార్, మనతో కొంతమంది ఆడియన్స్ మన డిస్కషన్ ఫాలో అవుతున్నారు, వాళ్ళు కొన్ని డౌట్లు అడుగుతున్నారు సార్, మాట్లాడదాం వాళ్ళతో. సార్ నమస్కారం సార్, నా పేరు నిఖిల్. తెలంగాణ ఉద్యమ సమయంలో మీకు ఆల్రెడీ ఒక ప్రొఫెసర్గా పనిచేస్తూ నెలకు 2 లక్షల జీతం వస్తుంది. అది వస్తున్నాగా మీరు తెలంగాణ ఉద్యమం వైపు అడుగులు ఎందుకు వేశారు? అంటే మీకు లగ్జరీ లైఫ్ ఉంటుంది కదా, సఫిషియెంట్ లైఫ్ ఉంటుంది కదా, హాయిగా ఉండొచ్చు, అందరిలాగా ఏసీ కార్ వేసుకొని పోవచ్చు రావచ్చు. ఆ రోడ్ల మీద పడేందుకు ఆ ధర్నాలు కేసులు ఇవన్నీ ఎందుకు, మీకు ఈ బాధలు ఎందుకు రావాల్సి వచ్చింది అంటున్నారు ఆయన. అది వాస్తవానికి ఏంటంటే 1970 దశకంలో బతికిన వాళ్లకు తప్ప మిగతా వాళ్లకు ఇవి ప్రశ్నలకు సమాధానం చెప్పుడు చాలా కష్టం. 1970 దశకం ఎమర్జెన్సీ విధించారు. అప్పటి వరకు మేమేమనుకునేదంటే మనది పెద్ద ప్రజాస్వామ్యం, సుఖంగా ఉన్నామని. కానీ మనం పెద్ద ప్రజాస్వామ్యం కాదు అనేది అర్థమైంది. అప్పటికే తెలంగాణ ప్రజలకి ఇంకొక అనుభవం కూడా ఉంది. తెలంగాణ ఉద్యమం ఫెయిల్ అయింది, నాయకులందరూ పోయి అధికారంలో పాలు పంచుకొని పదవులను పొందిండ్రు, మనల్ని మోసం చేసిండ్రనే ఒక కోపం యువతలో చాలా బలంగా ఉండే. ఆ కోపం అనేది కొనసాగుతున్న సమయంలోనే ఇట్లా కాదు, రాజకీయాలు ఇట్లా నడవటానికి వీల్లేదు అనే అభిప్రాయం. ఎందుకంటే 365 మంది పిల్లలు చనిపోయినాక, ఇంత కొట్లాడినాక మళ్ళీ పోయి వీళ్ళు అధికార పార్టీలో కలిపి అధికారం ఎట్లా పంచుకుంటారు అనేది బాగా కోపం ఉండేది. అప్పుడు సంపూర్ణ క్రాంతి అని, సంపూర్ణ తెలంగాణ సాధన కోసం మరో పోరాటం కూడా కొంతకాలం నడిచింది. గెలవలేకపోయినా చాలా గట్టి పోటీని ఇచ్చిండ్రు ఎన్నికల్లో 70 తర్వాత. ఇది జరుగుతున్నటువంటి సమయంలో ఇటు ఈ కోపం ఉంది, దానికి తోడు ఎమర్జెన్సీ వచ్చింది. ఇట్లా కాదు, ఈ నాయకులతో కాదు, మనం ప్రజలను అందరినీ కదిలించకపోతే, జాగృతం చేయకపోతే, మనం ప్రజల తరఫున నిలబడకపోతే ప్రజాస్వామ్యం అనేది బతకదు, మనం ఆ పాత్ర పోషించాలి అని ఒక అభిప్రాయానికి వచ్చి, అప్పటికే బయట కూడా రైతు ఉద్యమాలు, ఆదివాసీ తిరుగుబాట్లు జరుగుతున్నాయి. వాటితో స్ఫూర్తి పొంది ఒక ఆలోచనతో అందరూ కూడా ఆ రకంగా ప్రజా జీవితంలో రకరకాల కార్యకలాపాల్లోకి తలదూర్చింది. అంతకుముందు తెలంగాణలో ప్రజా సంఘాలు లేవు, తక్కువ ఉండేవి. అప్పుడు మీరు 70లో చూస్తే ఎన్ని ప్రజా సంఘాలు పుట్టుకొచ్చినాయో. ఫిలిం క్లబ్స్ దాదాపు ప్రతి టౌన్లో ఫిలిం క్లబ్స్ 70లో ఆ ఫిలిం క్లబ్స్ రకరకాలవి ఎక్కువ వరకు ఏంటంటే అప్పుడు ఈ మనకు ఈ బెంగాలీ సత్యజిత్ రే వాళ్ళ ఫిలిమ్స్, తర్వాత పతేర్ పాంచాలి, తర్వాత ఇట్లాంటివి చాలా చార్లీ చాప్లిన్ సినిమాలు అవన్నీ ప్రదర్శించటం, వాటి నుంచి ఒక ఉత్తేజం పొందడం. ఈ మనకు కన్జ్యూమర్ రైట్స్ ఫోరమ్స్ వచ్చినాయి, రచయితల సంఘాలు వచ్చినాయి, తర్వాత చర్చా వేదికలు ఉండే.
ఏదన్నా ప్రపంచంలో ఏదన్నా పెద్ద ఘటన జరిగితే వెంటనే దానిపైన కనీసం ఒక 10-15 చోట్లైనా దానిపైన మీటింగులు జరిగేవి. ఆ మీటింగ్లన్నీ చర్చా వేదికలు పెట్టేవి. ప్రతి దగ్గర 200-300 మంది ఈజీగా హాజరయ్యేటోళ్ళు మీటింగ్ ఉంది అంటే. అట్లా జరిగింది ఆ రోజుల్లో. అప్పుడే పౌర హక్కుల సంఘాలు వచ్చినాయి. మేమందరం కూడా పౌర హక్కుల సంఘాల్లో చేరి పనిచేయాలని ఆలోచించినాం. కాబట్టి సమాజ హితం కోరి మనం ఏదన్నా చేయవలసిందే, అది చేయటమే మన బాధ్యత అనేది ఇక మా మెదళ్ళల్లో అది పాతకపోయింది. కానీ తర్వాత అది బలపడ్డది, కానీ అది పోలేదు. కానీ ఇప్పుడంటే ఎక్కువ వరకు మనకు చదువులు కూడా ఆలోచన రానియకుండా జాగ్రత్త పడుతున్నాయి. మీ తరానికి వచ్చేసరికి ఏంటంటే చదవాలి, ఉద్యోగం సంపాదించాలి అనేది. అప్పటికి మాకేందంటే చదివితే కూడా ఇది ఎట్లా ఉపయోగపడుతుంది, మన సామాజిక హితానికి ఎట్లా ఉపయోగపడుతుంది, మనం జాబ్ ఎంచుకుంటే ఎట్లాంటి జాబ్ ఎంచుకుంటే మనం బయట పని చేయగలుగుతాం, ఇట్లా ఆలోచన చేసేటువంటి తత్వం చాలా బలంగా ఉండేది. టీచర్ అయితే కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది, బయట మీటింగ్లో మాట్లాడిస్తారు కాబట్టి టీచర్గానే మనం పోవాలి, లెక్చరర్ అప్పుడు పోవాలి అని ఇట్లా ఆలోచన ఉండేది. అది అప్పటి ఆలోచన అంతా అట్లా మనం టోటల్గా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన పిల్లలు చాలామంది ఉన్నారు ఈ ప్రభావంతోనే. అట్లా కాదు, మనం ఏదో ఒక జాబ్ చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూనే ఏదో ఒక మేరకు మనం పనిచేద్దాం అనుకున్న వాళ్ళు మధ్యతరగతిలో చాలామంది విద్యావంతులు ఉన్నారు. అది అప్పటి పరిస్థితి, దాని నుంచే వచ్చినటువంటి వాళ్ళం. కాబట్టి ఇక ఆలోచన ప్రభావం అనేది మా లోపల చాలా అది బలపడి ఉన్నది. అది దాన్ని ఇయ్యాల కూడా ఎవరన్నా మార్చాలంటే అయ్యేది కాదు. అది తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో ఘట్టాలు జరిగినాయి సార్. అందులో ఒకటి మర్చిపోలేని ఘట్టం అంటూ ఏదైనా ఉందా? అది ఉంటే ఏదైనా విశ్లేషిస్తారు? చాలా ఉన్నాయి వాస్తవానికి, ఒకటి అని చెప్పరాదు. వాస్తవానికి ఒక చాలా పెద్ద ఘట్టం అయితే మిలియన్ మార్చాయి. మేమిద్దరమే ఉన్నాం ఆ రోజు మా తెలంగాణ జేఏసీ ఆఫీస్లో, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో. మేము కూర్చొని ఏమవుతుంది అని 1 గంటకు మేమేమో పోలీసులను ఛాలెంజ్ చేసి వచ్చినాం, నువ్వు పర్మిషన్ ఇవ్వమని అడిగినాం. నిజాం కాలేజీలో చేసుకుంటామంటే అసెంబ్లీ దగ్గరన నేను ఇయ్యను అన్నాడు. పోనీ ధర్నా చౌక్ నెక్లెస్ రోడ్డు ఇయ్యమన్నాం, సెక్రటేరియట్ దగ్గర కుదరదు అన్నాడు. పోనీ ధర్నా చౌకే ఇయ్యరాదని అన్నాం. అంటే నువ్వు అక్కడి నుంచి ట్యాంక్ బండి ఎక్కుదామన్నా నీ ఆలోచన నేను ఇయ్యను అన్నాడు. చాలాసేపు నువ్వు ఆలోచించు, సరే ఒక కార్యక్రమం దగ్గర జరిగితే బాగుంటుంది, నువ్వు అంతెందుకు ట్యాంక్ బండి ఇయ్యరాదు పోనీ అని అడిగినాం. అడిగితే అస్సలు కుదరదు అన్నాడు, అది కోర్టు ఇవ్వటానికి ఒప్పుకోదు అని చెప్పి అన్నాడు. లాస్ట్కు ఒక అర్ధగంట వాదించి లాస్ట్ కన్నా నువ్వేం చేస్తావు వచ్చాయి 1 గంటకు మేము ట్యాంక్ బండి మీదకి వస్తామని చెప్పి లేచినాం. లేచి వచ్చినాం కానీ ఎట్లా మొత్తానికి ఇది ఇక ఒక్క ప్రణాళిక అనేది వేయటం కుదరదు, ఎవరి ప్రణాళిక వాళ్ళు వేసుకోండి, రావటానికి ప్రయత్నం చేయండి. నాకెందుకు నమ్మకం కుదిరిందని మీరు కూడా ఒకసారి అడిగినారు నన్ను, ఎందుకు వస్తారని నమ్మకం కుదిరిందంటే నేను ఒక వారం 10 రోజుల ముందు వరంగల్లో మిలియన్ మార్చ్ గురించి ప్రచారం చేయడానికి వరంగల్ వెళ్తున్నా. ఆ భువనగిరి దగ్గర ఆగి టీ కాఫీ కోసం ఆగినాం. ఆగితే అక్కడ ఒక అబ్బాయి కలిసిండు, నమస్తే నన్నే గమనిస్తూ ఉంటే ఎక్కడికి పోతున్నావు అని నేను పలకరిస్తే హైదరాబాద్ అని. ఎందుకు పోతున్నావు అని, నువ్వు పిలువనంపినావు కదా అన్న. మరి ఒక్కనివే పోతున్నావు అంటే అందరం కలిసిపోతే ఆపరు, ఇంతమంది ఎందుకు పోతున్నావు అన్న. పోవటానికి ఇంకో 2 రోజులు అయితే పోనీయరు సార్, ఎక్కడోళ్ళని అక్కడ పట్టుకుంటారు. అది అవన్నీ విన్నాక నాకు అనిపించింది ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు, దీంట్లో మనం ఇక తలదూర్చొద్దని నిర్ణయించుకున్నాం. 50,000 మందిని అరెస్ట్ చేసింది, ఎక్కడికక్కడ బ్యారికేడ్స్, 50,000 మందిని అరెస్ట్ చేసింది. నేను అప్పుడు అరవిందరావు గారు డీజీపీ, మా కొట్లాడిని అరవిందరావు గారితో 50,000 మందిని అరెస్ట్ చేస్తే, అంటే అంతమందిని ఎక్కడ అరెస్ట్ చేసినాం అంటే మీ లెక్కలు మీరు పట్టుకరని నేను పట్టుకొస్తా అని చెప్పిన, నేను లెక్కలు పోలీస్ స్టేషన్ వారీగా పట్టుకొస్తా అని చెప్పిన. అంటే నేను మాట్లాడతాలే అన్నాడు. కానీ విచ్చలవిడిగా రాత్రి ట్రైన్లో ఉన్నోళ్ళను బస్సులో ఉన్నోళ్ళను దించి అరెస్ట్ చేసిండ్రు. పిల్లలు ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఇట్లెట్లను చుట్టూ తిరిగి కీసర నుంచి అటు నుంచి హైదరాబాద్కి వద్దామని ప్రయత్నం చేస్తే ఏదో వ్యాన్లలో అక్కడ వాళ్ళని చూసి దించిండ్రు. అక్కడ దించితే పోలీసు వాళ్ళు వాళ్ళని ఆడ ఆపిండ్రు. ఇక కొంతమంది పిల్లలు పోకుండా అన్నీ నిలబడ్డారు. పోలీసు వాళ్ళు ఎక్కడికి పోతారా అని, ట్యాంక్ బండ్ మీదకి పోతాం, ఆడికే పోవాలి, మరి పోకపోతే మాత్రం మర్యాద దక్కదని చెప్పి వదిలిపెట్టారు. అంటే అట్లా ఒక వాతావరణం ఉన్నాక ఇంకా అక్కడికి గ్యారంటీగా చేరుతారనేటువంటి నమ్మకం. అప్పటికి న్యూ డెమోక్రసీ వాళ్ళు పెళ్లి పేరుతో అక్కడ జమగూడి వచ్చే ప్రయత్నం చేస్తున్నారనేదేమో నాకు ఐడియా లేదు.
నాకు తెలియదు తెలియకుండా వాళ్ళు ఎవరికి చెప్పలే, ఎవరికి చెప్పద్దు, ఎవరి ప్రయత్నం వాళ్ళదంటే మీరు ఏమన్నా చేయండి నేను ఆఫీస్లో కూర్చుంటాను. ఇక నేను ఎక్కడ పోయినా దొరుకుతా కాబట్టి ఆఫీస్లో కూర్చున్నా. అట్లా ఆ రోజు ఆ ప్రయత్నం జరిగింది. అది అప్పుడు బాగా గుర్తుండిపోయే ఘటనలు. దాని తర్వాత చాలామందికి నమ్మకం కుదిరింది, జేఏసీ పైన విశ్వాసం పెరిగింది, మేము కూడా పనిచేస్తాం జేఏసీలా అని వచ్చిండ్రు. ముఖ్య నాయకులు కొంత భయపడ్డాం, మేము వెనుకకు పోలే. ఇక తెలంగాణలో ఒక జేఏసీ అయింది, తెలంగాణ అయింది. దానికి కూడా వాస్తవానికి ఒకవైపేమో అరబ్ స్ప్రింగ్ నుంచి స్ఫూర్తి పొంది లెఫ్ట్ పార్టీలు కేసీఆర్కు సూచన చేసినాయి. అంటే ఈఎంఎల్ పార్టీలు వాళ్ళు సూచన చేస్తే కేసీఆర్ ప్రకటించిండు మిలియన్ మార్చ్ చేస్తామని. తర్వాత ఏమో హింస జరుగుతుందేమో వద్దు వద్దు అంటాడు ఆయన. తర్వాత అయినా కానీ మొత్తానికి కార్యక్రమం చేయాలి అని. నాకు సిరిసిల్లలో ఒక ఆయన చెప్పిండు, నువ్వు హైదరాబాద్ రమ్మని పిలిపి ఈసారి మేము వచ్చి అగ్గి అలిగిపోం అని అంటున్నాడు. నేను ఇక అందుకనే ఒక ధైర్యం ఉండే, వస్తారు జనం అనేది. మొండితనం ఒకటి అవుతుంది, ఇది గ్యారంటీ. కానీ బాగా మొండితనం వచ్చింది, మొండి ధైర్యమే అంతే. దాంట్లో కనబడింది. అట్లా జరిగినాయి కార్యక్రమాలు. ఇంకేమన్నా క్వశ్చన్స్? నమస్కారం సార్, నా పేరు శివ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. తెలంగాణ ఉద్యమంలో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్యమైన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఈరోజు మీరు కలలుగన్న తెలంగాణ సాధ్యమైందని నా యొక్క ప్రశ్న సార్. సాధ్యం అవుతుందనే నమ్మకం మాకు లేకుండా, ఆ ఒక్క విషయంలో కూడా కరెక్ట్గా ఆలోచన మాత్రం చాలా క్లారిటీ ఉండే మాకు. ఇది రాదు, మళ్ళొక పోరాటమే నడుస్తుంది. ఎందుకంటే రెండు కారణాలు ఉండే మన దగ్గర. మనము కొట్లాడినాం కానీ మనం రాజకీయాల్లో లేం, ప్రజలుగా మనం ఎవరం రాజకీయాల్లో లేం. ఆ రాజకీయాలను ఎట్లా సంస్కరించుకోవాలనే ఆలోచన కూడా లేకుండే ఒకటి. అప్పటికి ఉన్న రాజకీయ నాయకులేమో మూస తరహా పాత నాయకుల అనుచరులుగా వచ్చిన వాళ్ళే, అదే పద్ధతుల్లో ఆలోచిస్తున్నటువంటి వాళ్ళే. వాళ్లకు మళ్ళీ ఎంతసేపు అధికారము, తమ బలము, తమకుండే ప్రాబల్యము, వీటి మీదే ఆలోచన ఉండే. అందుకని వెంటనే వీళ్ళు ఏదో చేస్తారనే నమ్మకం లేకుండే. కాబట్టి మళ్ళీ ఒక పోరాటం తప్పదు అనేటువంటి స్పష్టత, దాన్ని జయశంకర్ గారు కూడా పదే పదే మాకు చెప్పిండు. అందుకనే మనం పార్టీలలో చేరొద్దు, జేఏసీగానే ఉండాలి, జేఏసీగా ఉండే కొట్లాడాలి. చాలా స్పష్టంగా చాలాసార్లు అనుకోవటం జరిగింది ఈ మాట. మనం నిలబడకపోతే కాదు తెలంగాణ నష్టపోతుంది, మనం నిలబడవలసిందే అనే ఒక అభిప్రాయానికి తెలంగాణ రాకముందే మేము వచ్చినాం. అప్పటికే 1969లో చాలా పతాక స్థాయి ఉద్యమం జరిగింది, తెలంగాణ మొత్తం ఆగిపోయినది కదా. 69లో ఎందుకు ఎందుకు రాలేదు రాష్ట్రం? కారణం ఏమిటి? కారణాలు ఒకటని కాదు కానీ ప్రధానమైన ఒక కారణం అయితే ఇందిరాగాంధీ చాలా బలంగా ఉంది. దేశవ్యాప్తంగా 3/2 మెజారిటీ వచ్చింది. తర్వాత అప్పటికే ఈ పాకిస్తాన్తో యుద్ధము, ఆ యుద్ధం తర్వాత ఆమె ప్రాబల్యం బాగా పెరిగింది. మనకున్న ఈ శక్తితో మార్చగలమా అనేటువంటి ఒక అనుమానాలు ఇక్కడ నాయకులకు పెరిగిపోయినాయి. అయినా ఈ నాయకులందరూ కనుక గట్టిగా నిలబడి కాంగ్రెస్లో విలీనం కావటానికి ఒప్పుకోకపోతే, మేము ఖచ్చితంగా మా రాష్ట్రం మాకు కావాల్సిందే అని పట్టుబడితే, ప్రత్యేకాంధ్ర ఉద్యమం వచ్చే నాటికి మన ఉద్యమం కనుక సజీవంగా ఉంటే ఇందిరాగాంధీ విభజన చేసే. కానీ ఈ నాయకులు నిలబడకపోవటం, లొంగిపోవటం, ఇది నాయకత్వానికి ఉన్నటువంటి ఒక బలహీనత. మూడోది ఏంటంటే, ఒక స్థాయిలో ఉద్యమాన్ని ఎక్కువ కాలం నిలపటం అనేది సాధ్యం కాదు. నిరంతరము హై పిచ్లో నడపాలంటే సాధ్యమయ్యేది కాదు. అది నడిపేటప్పుడే ఆ వ్యూహాన్ని జాగ్రత్తగా వేసుకోవాలి. 4వ తేడా ఉన్నదండి. 69 తర్వాత తెలంగాణ ప్రజలు క్రియాశీలకమైన శక్తిగా మారిన రాజకీయాలు. అనేక వర్గాల, అట్టడుగు వర్గాల నుంచి నాయకత్వం ఎదిగింది. వాళ్ళు ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి, ఎవరి పెత్తనం కింద లేకుండా స్వతంత్రంగా బతకాలనే ఒక ఆకాంక్ష పెరిగింది. వాళ్ళ ఆకాంక్షలను వ్యక్తీకరించగల ప్రజా సంఘాలు పుట్టుకొచ్చినాయి. వీటన్నింటి కారణంగా తర్వాత కాలంలో ప్రజల బలం కాపాడుకోవటానికి ఉన్నన్ని వేదికలు అప్పుడు లేకుండే. అప్పటికి కూడా సంపూర్ణ తెలంగాణ సమితి వాళ్ళు నిలబడ్డారు, కొట్లాడినరు. శ్రీధర్ రెడ్డి గారు మొన్ననే చనిపోయారు, వారు ఆ ప్రయత్నం చేసినారు. అట్లాగే మనకు వర్ధనపేట అప్పటికి ఎమ్మెల్యేగా ఉండే మన
వారు కూడా చాలా కృషి చేయటం జరిగింది. అట్లా చాలామంది అప్పటికి ఒక ప్రయత్నం చేసిండ్రు కానీ ఇంకా వాళ్ళ శక్తి సరిపోలేదు అప్పటికి. ఇప్పుడు 70ల తర్వాత ఏమైందంటే ఈ సంఘాలు పుట్టుకొచ్చి ప్రజల బలం అనేది ఎక్కడికక్కడ ఆర్గనైజ్ అయ్యింది. అందుకని ఎవరు ఎటుపోయినా కానీ ఈ ఉద్యమం నిలదొక్కునే శక్తిని సంపాదించుకుంది. ఇవి పనిచేసినాయి సార్. మళ్ళీ మనం 2000 సంవత్సరానికి వద్దాం. 2000 సంవత్సరం వరకల్లా మీరు రైతుల సమస్యల మీద, పౌర హక్కుల మీద పనిచేస్తూ వచ్చారు కదా. తెలంగాణ కోసం ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు కావడం, అప్పటికే మీరు తెలంగాణ రాష్ట్రం తప్ప ఇంకో మార్గం లేదనే ఆలోచనకు రావడం సంభవించింది. మరి మీరు కేసీఆర్ను కలిసింది ఎప్పుడు? మీ ప్రయాణం ఎట్లా జరిగింది? అంటే ఆ పార్టీ కోసం అప్పటికే చాలామంది మా మిత్రులు, మన జయశంకర్ సార్తో పాటు మిత్రులు జనార్దన్ రావు, వీళ్ళందరూ కూడా అప్పటికే ఒక ప్రయత్నం చేస్తున్నారు, పార్టీ లేకపోతే కాదు అని. మేము ఆ జోలికి పోలేదు. మన పని మనం బయట చేయవలసిన పని, మన పని మనం ఎంచుకోవాలి, మన పని మీద మనం దృష్టి పెట్టాలి. ఇవన్నీ మనకెందుకు అన్నట్టుగానే ఉంటాం. కాబట్టి మా ప్రయాణం మాది సాగుతూనే ఉంది. ఐక్యవేదికలో భాగంగా చాలా కార్యక్రమాలు చేసినాం. అప్పుడు 610 జీవో మీద పుస్తకం తెచ్చినాం, కరువు మీద మీటింగులు పెట్టినాం, కరెంటు కోతల సమస్య మీద అనేక సదస్సులు జరిపినాం. అవి జరుగుతూ ఉన్నాయి. వరంగల్లో ఐక్యవేదికది ఒక పెద్ద సదస్సు జరిగింది. ఇదంతా ఎందుకు చేస్తున్నారు మీరు పార్టీకి పోటీగా అనంటే, బయట ఈ సంఘాల కార్యక్రమాలు జరగకపోతే అప్పుడు పార్టీల మీదనే నమ్మి ఉంటే కష్టమవుతుంది. 69లో జరిగింది నష్టం మనకు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన పని మనం చేయాలి కదా, బయట జరిగే ప్రచారం ఆపకూడదు కదా. మీరు ఇది రెండింటిని పోటీగా చూడకండి. ఈ ప్రచారం ఎంత ఉధృతంగా జరిగితే పార్టీకి కూడా అంత లాభం అవుతుంది. వైరుధ్యం లేదు, చూడదలుచుకుంటే దాంట్లో ఒక ఐక్యత కూడా ఉంది అనే మాట మేము వాళ్ళకు నచ్చజెప్పినాం. అట్లా అయితే మేము కూడా మీతో పాటు ఐక్యవేదికలో చేరుతాం, పనిచేస్తామని కూడా అందరూ అంగీకరించడం జరిగింది. నమ్మి ఉండకండి. అట్లా ఒక సంస్థ మీదే నమ్మకం పెట్టుకొని ఉంటే కుదరదు. అనేక సంస్థలు ఉంటేనే లాభం అనే మాట మేము గట్టిగా చెప్పటం, అందరూ అంగీకరించి మేము కూడా దీంట్లో పనిచేస్తామని ఒప్పుకోవటం కూడా జరిగింది. అట్లా 2001లో నేను కలిసే ప్రయత్నం చేయలేదు. పార్టీ ఏర్పడినప్పుడు ఏదో జరుగుతుంది తెలంగాణ కోసం, ఇది ఎట్లా జరుగుతుంది అని తెలుసుకోవటానికి వాళ్ళు వరంగల్లో కరీంనగర్లో మొదటి మీటింగ్ కరీంనగర్లో అయింది. ఆ మీటింగ్కు వెళ్ళినాం, హాజరైనాం, తెలుసుకున్నాం. 2004 దాకా నాకు పరిచయం లేదు. 2004లో వాళ్ళు ఏమన్నా కార్యక్రమాలు జరిగినప్పుడు మేము వెళ్ళేది, ప్రేక్షకులుగా హాజరయ్యేది. 2004లో వాళ్ళు వరంగల్లో ఏవో క్లాసులు పెట్టుకుంటే వాళ్ళ కార్యకర్తల కోసం రమ్మనంటే నేను వెళ్ళి మాట్లాడాను. అప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఎవరో మా మిత్రుల ద్వారా సమాచారం పంపిస్తే మొత్తానికి పార్టీ నాయకులు ఎవరు చేయలే, మా మిత్రులే, మాతో పాటు కలిసి పనిచేసే వాళ్ళే ఇట్లా క్లాసులు పెట్టుకుంటారట, వస్తావా అంటే వస్తా అని చెప్పి నేను వెళ్ళి అక్కడ క్లాసుల్లో మాట్లాడుతుంటే అప్పుడే కేసీఆర్ గారు సభలోకి వచ్చి ఈ విషయాలు బాగున్నాయి, మీరు ఇక్కడే కాదు ఇంకా అన్ని చోట్ల ఇట్లాంటి క్లాసులకు మీరు రావాలి అని అడిగారు. అట్లా ఆ క్లాసులకు హాజరు కావటం, వారితో పరిచయము అవన్నీ కూడా అట్లా ఏర్పడ్డాయి. మిమ్మల్ని అన్న అంటాడు, నన్ను అంటాడు, పోదండి అన్న. మరి అన్న మీకు అంటే ఎవరన్నా మాట్లాడుతున్నాం సార్, అన్న మాట్లాడిన ఫస్ట్, తర్వాత మీరు అనేది కదా సార్, చాలా సందర్భాల్లో ఉన్నది కదా ఇంటిమసీ. మీకు అంటే బాగా క్లోజ్నెస్ ఎప్పుడు మీ ఇద్దరి మధ్య ఎప్పుడు ఎట్లా? ఇక 2004 తర్వాత అట్లాగే మేము ఎన్నికల్లో మేము ప్రచారం చేయాలని నిర్ణయించుకొని తిరిగినాం. ఒక కరపత్రం వేసుకున్నాం, 10,000 కరపత్రాలు వేసుకొని నేను మల్లెపల్లి లక్ష్మయ్య, శ్రీధర్ దేశపాండే, తర్వాత దేశపతి శ్రీనివాసు, సిద్ధారెడ్డి అందరం కలిసి ఉత్తర తెలంగాణ మొత్తం తిరిగినాం. ఇక్కడ సిద్దిపేట, కొండపాక, ఆ తర్వాత అవతల ముస్తాబాదు, సిరిసిల్ల, కరీంనగర్లో ప్రెస్ మీట్, ఆడ నుంచి సింగరేణి ప్రాంతం, అక్కడ గోదావరి ఖని, మందమర్రి, మంచిర్యాల్లో ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడికి వచ్చినాం. ఆదిలాబాద్ బోత్లో, నిర్మల్లో, కామారెడ్డి, నిజామాబాద్లో మీటింగులు పెట్టుకుంటూ హైదరాబాద్కి వచ్చినాం. ఆ ప్రచారం తర్వాత కొంత సామీప్యత, బాగా తిరిగిండ్రు, బాగా ప్రచారం చేసిండ్రు అని మధ్యాహ్నం రోజు ఫోన్ చేసిండ్రు. నీకు ఫోన్ చేసిండ్రు, లక్ష్మయ్యకో నాకో ఫోన్ చేసిండు. మొత్తానికి ఇది బాగుంది, మీరు కంటిన్యూ చేయండి అని ఒక మాట చెప్పిండ్రు. అట్లా తర్వాత గెలిచినాక వాళ్ళ ఎమ్మెల్యేల మీటింగ్ వచ్చి అడ్రస్ చేయమని చెప్పిండ్రు. వెళ్ళినాం, మాట్లాడినాం.
మా అందరి మాట తరఫున జయశంకర్ సారే సూటిగా చెప్పిండ్రు, మీరు ప్రజల కోసం పనిచేస్తే వెంట ఉంటాం, ప్రజల కోసం ప్రజలను పట్టించుకోకపోతే వెంటబడతాం అని చెప్పిండు సార్ చెప్తే ఇక మాకు ఇంకేం అవసరం ఉండే. ఇక తర్వాత విద్యావంతుల వేదికను ఏర్పాటు చేసి అప్పటికి, ఎందుకంటే మిగతా సంఘాలు పనిచేయలేని పరిస్థితి. ఎవరు సార్ ఆలోచన ఎవరిది అది? విద్యావంతుల వేదికని, వాస్తవానికి విద్యావంతుల వేదిక ఒక మైల్ స్టోన్. ఆ విద్యావంతుల వేదిక ఆలోచన ఎవరిది, దాని ఇంపాక్ట్ ఏమి? అంటే అప్పుడు మేము వరంగల్లో ఇట్లాగే 2003లో మాట్లాడుకుంటుంటే బుర్రా రాములు అన్నాడు, ఇప్పుడు మనం వాళ్ళు పార్టీలు నాయకులు చేసేవి చేస్తారు, ఈ సంఘాలు బయట ఇవి పనిచేస్తలేము, మరి మన పాత్ర ఏంది అని. మనం అంటూ ఒక పని చేయాలి, ఒక ప్రచారం చేయాలి కదా. ఆ ప్రచారాన్ని మనం వదిలిపెడితే ఎట్లా? పార్టీలోనేమో చేరలేము, బయట ఉండి మనం పని చేయాలి కదా. అంటే మరి అయితే ఓ రోజు కూర్చొని మాట్లాడదాం. ఏడ మాట్లాడదామంటే వరంగల్లోనే మాట్లాడదామని నిర్ణయించుకొని అప్పటికి క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళందరినీ విట్టలు, సిద్ధారెడ్డి, దేశపతి శ్రీనివాసు, మల్లెపల్లి లక్ష్మయ్య, కె శ్రీనివాసు, ఇట్లా కొంతమంది, ప్రభాకర్ ఉండే వరంగల్ తెలంగాణ ప్రభాకర్, అట్లా కొంతమందిని కలిసి మాట్లాడిన తర్వాత మరి మనము కమిటీగా ఏర్పడి పార్టీలు చేసేవి చేస్తాయి, పార్టీని నమ్మి వదిలిపెడితే తెలంగాణ రాదు, మనం బయట ఉండి మన పని మనం చేయాలి అనే సూచన వచ్చింది. ఆ సూచన ప్రకారం కె శ్రీనివాస్ గారు చాలా బలంగా చెప్పిండ్రు ఆ మాట. ఆ సూచన ప్రకారం మనం అందరం కలిసి, అప్పటికే రచయితల వేదిక అవి ఉన్నాయి, అవి కాక ఉమ్మడిగా ఒక వేదిక పెడదామని అనుకున్నాం. మనం ఏదో పేరు పెడితే కూడా ఈ నిర్బంధానికి మనం తట్టుకోవటం కష్టం, నిర్మోహమాటంగా మేధావుల ఫోరం అని ప్రకటించండి, అట్లాగైతేనే మన రక్షణ దొరుకుతుందనే సూచన వచ్చింది. ఆ సూచన ప్రకారం అట్లాగే తెలంగాణ మేధావుల ఫోరం అని పెడదామని అనుకున్నాం. తర్వాత జయశంకర్ గారు వచ్చి అహంభావం అవుతుందా అట్లా చెప్పుకుంటే, విద్యావంతులు అనండి కరెక్ట్గా ఉంటుందని, అట్లా విద్యావంతుల వేదిక ఏర్పడి ఇక అది ప్రచారం చేయటం మొదలుపెట్టి. అది టీఆర్ఎస్కే ప్రచారం చేసింది కదా విద్యావంతుల వేదిక కూడా. 2004లో టీఆర్ఎస్కే, తర్వాత కూడా టీఆర్ఎస్కే ప్రచారం చేసింది. నేను కూడా దాంట్లో భాగంగా టీఆర్ఎస్కే ప్రచారం చేసినాం. కానీ చాలా విస్తృతంగా తెలంగాణ పైన పుస్తకాలు తెచ్చినాం. బాలగోపాల్ చెప్పేది, మేము ఏం చేయగలమని అడిగిన, పుస్తకాలు సాహిత్యం తీసుకురండి, తెలంగాణ గురించి చాలామందికి సంపూర్ణంగా తెలియదు అని. ఆ ప్రయత్నం చేసినాం. ఒక 10-15 పుస్తకాలు తీసుకొచ్చినాం. విస్తృతంగా సభలు పెట్టినాం. ప్రతి దగ్గర తెలంగాణ విద్యావంతుల వేదిక కమిటీలు ఏర్పాటు చేసినాం. తెలంగాణలో గ్రామాన కమిటీలు ఏర్పడిన ప్రజాసంఘం అదొకటి. హుస్నాబాదు, హుజురాబాదు, తాండూరు, తర్వాత కరీంనగర్, మంచిర్యాలలోని కొన్ని ప్రాంతాల్లో ఊరూరికి కమిటీలు ఏర్పడ్డాయి. నల్లగొండ ఊరూరికి కమిటీలు ఏర్పడ్డాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ విద్యావంతుల వేదిక ద్వారా ఇంకా మనం కొంత పని చేయొచ్చు తెలంగాణ కోసం. ఎందుకంటే నేను ఇంతసేపు చెప్పినట్టు 70 దశకంలో పుట్టిన యువకులు, వాళ్ళు యువత మొత్తంగానే, వాళ్ళందరికీ కూడా ఒకటే ఆలోచన, మనం ఏదన్నా చేయాలి తెలంగాణ కోసం అనేది. ఆ చేయాలంటే ఇంకో ఈ వేదిక ఏదన్నా అయితే మన ఎమ్మెల్యేలో మంత్రులు ఉన్నారు కదా ఆదుకోకపోతారా అని చెప్పి ధైర్యంతో వాళ్ళందరూ దీంట్లో క్రియాశీలకంగా పాల్గొనటం ఒక పెద్ద శక్తిగా ఇది ఆవిర్భవించింది. 2009 వచ్చే నాటికల్లా కేసీఆర్, మీరు, ఓ వైపున జయశంకర్ సారు, ఒక ఐడియాలజీ అంతా మీకు కలిసిపోయింది, వేవ్ లెంత్ అంతా కలిసి ఉన్నది మీకు. అప్పుడు మీ 3-4 థింక్ ట్యాంక్ ఆయనకు సపోర్ట్గా ఉండి పనిచేశారు కదా. ఆ సందర్భంలో 2009 పొత్తు అనేది తెలంగాణ ఉద్యమానికి బూస్ట్ అవుతుంది అని అనుకున్నారు. ఎందుకు బెడిసి కొట్టింది అక్కడ? కారణం నేను కాదనే చెప్పి, మీరు చిరంజీవిని ముందు ఆయన చిరంజీవి వైపు పోదామని ఉండే, చిరంజీవి ప్రజారాజ్యం మీరు ఎక్కువగా ఊహించకండి, వద్దు, అది అంతగా ఎదిగే ఛాన్స్ ఏం లేదు ఇప్పట్లో అని నా అభిప్రాయం ఉంటే, అట్లయినా దాన్ని ఇప్పటికే మీరు వదిలిపెట్టకండి. పొత్తు మీకుంటే ఆయనతోనే పెట్టుకోండి, మీకు నష్టం జరగదు. ఎందుకంటే మీకు కావాల్సిన 15% ఓట్లు అట్నుంచి షిఫ్ట్ అవుతాయి, మీకు సీట్ల కాడ పంచాయతీ రాదు, బాగుంటుందని చెప్పి నేను సూచన చేసి, మీరు టీడీపీతో పొత్తు జనం మెచ్చరండి అని. టీడీపీ వాళ్ళు ప్రో తెలంగాణ స్టాండ్ తీసుకున్నా కానీ అంత ఈజీగా దానికి ఓటు ట్రాన్స్ఫర్ జరగలే. ఓటు ట్రాన్స్ఫర్ జరగకపోవటం కాంగ్రెస్కు కలిసి వచ్చింది. టీఆర్ఎస్ అందరికంటే ఎక్కువ నష్టపోయింది. నిజంగా తెలంగాణలో ఇక మన భవిష్యత్ ఏంది అనే ఒక నైరాశ్యం చాలా బలంగా తెలంగాణ వాదుల్లో గప్పుడు చూసిండే. మీలో కూడా వచ్చింది కదా. అంటే నేను ఇంకా ఆశయం పోలేదు నాకు, కానీ ఇంకా ఎవరు చూసినా కానీ ఒకవైపేమో పోలీసుల కదలికలు పెరుగుతున్నాయి, నిఘా పెరుగుతున్నది,
సమాచార సేకరణ ఎక్కువ అవుతున్నది. ఇక కష్టమేమో సార్ అని ప్రతి ఒక్కరు మాట్లాడటం మొదలుపెట్టాను. మరి ఎవరికి వారు ఈ ఒత్తిళ్ళ నడుమ పక్కకు జారిపోతే ఈ ఉద్యమం ఏం కావాలి, ఎట్లా కాపాడుకుంటాం? వీళ్ళేమో ఈ రాజకీయంగా తప్పటడుగేసి ఉద్యమానికి నష్టం చేసిరని వాళ్ళ మీద ఒక కోపం ఉండే అప్పటికి. ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవి చాలా కష్టమైన పనులే అని చెప్పి ఇక ఒక ఆలోచన కలిగింది. మహబాద్లో మేము ఏదో మీటింగ్ పెట్టినాం, రాలేదు జనం కూడా ఎక్కువగా. అంతా ఒక 100 మంది అతి కష్టం మీద ఒక గంటన్నర ప్రయత్నం చేస్తే ఒక గంట 125 మంది వచ్చారు మహబాద్ టౌన్లో. మామూలు 9 మొదట్లో మార్చ్ ఏప్రిల్లో. అయితే మరి నేను మీటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు, గంట సేపు టీచర్లందరితో మాట్లాడుతున్నాం. ఎట్లా అంటే ఇక అందరూ ఒక 15-20 మంది ఒకరి తర్వాత ఒకరు మాట్లాడిండ్రు. ఇంకెక్కడ తెలంగాణ సార్, కష్టం అయిపోయింది, దెబ్బ కొట్టిరి, మనం ఇక చేయలేం సార్ అని దాదాపు గంటన్నర సేపు చెప్పిండ్రు. నేను లాస్ట్కి అందరు అయిపోయినాక ఒక మాట అడిగిన, మరి తెలంగాణ సమస్యల పరిష్కారానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మార్గం ఏంది అని అడిగిన. అంటే అందరు కూడా ఒక 5 నిమిషాలు సంపూర్ణంగా మౌనంగా ఉండిపోయారు. మౌనంగా ఉన్నాక అందులో ఒక ఆయన తెలంగాణే సార్ అన్నాడు. మరి తెలంగాణ అయితే తెలంగాణ కోసం పనిచేయాలి కదా అని అన్నాక మళ్ళీ మౌనంగా ఉండి కొంతసేపు అయినాక, మీరు అన్నది నిజమే కానీ చాలా ఓపిక కావాలి కదా సార్ అంటే, ఓపిక తెచ్చుకుందామని నేను అన్నా. ఓపిక తెచ్చుకుందాం, తిరుగుదాం ఏంది అని అంటే, ఇక మరి మీరు అన్న మాట ప్రకారం అయితే తప్పదు, ఇక మరి మనకు తిరుగుదాం, ఎట్లో కిందో మీదో పడి తిరుగుదాం, మళ్ళీ ఊరికి పోదాం, నచ్చ చెప్పుదాం, కదిలిద్దామంటే గా పని మీరు సిద్ధపడండి అని నేను అన్నా. అట్లా కరువు అధ్యయనం పెట్టినాం ఊరికే. ఇంక అప్పుడు ఈ భయాలు ఉండే కదా, కరువు అవి చూసి వచ్చిన తర్వాత మరి ఈ పరిస్థితుల్లో మనం మౌనంగా ఎట్లుంటామంటే, లేదు సార్ ఏదన్నా చేద్దాం. అట్లా ఒక ఆలోచన ప్రారంభమైంది. సడన్గా అప్పుడే ఇక ఒక ఎవరం కోరుకుంది, అది ముఖ్యమంత్రి గారు హఠాన్ మరణము, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అవి మొత్తానికైతే ఉద్యమం అనేది అప్పటికే ఉంది నివురుగా పెన్నిప్పుగా. నాకు ఫ్రెండ్, జర్నలిస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేసి ముఖమేడ పెట్టుకుంటావని అడిగింది. ఓడిపోయినాక టీఆర్ఎస్ ఇది ఓడిపోయి కాంగ్రెస్ గెలిచినాక ముఖమేడ పెట్టుకుంటావన్నాడు. నెత్తి మీదనే ఉంటుంది, భుజాల మీదనే ఉంటుంది, నువ్వేం అనుమానపడకు, నీ లెక్క నేను అంత తొందరగా నిరుత్సాహానికి గురయ్యేటోని కాదు, చరిత్ర క్రమం మీరు మర్చిపోతున్నారు, ఇది ఆగేది కాదు ఉద్యమం, ఖచ్చితంగా ఇది పెద్ద ఉద్యమంగా లేస్తుంది, నువ్వు చూడు అని నేను అన్నా. ఎందుకంటే కింద పరిణామాలు చూస్తున్నాం కదా, అప్పుడే మహబాద్లో చర్చ జరిగింది కదా. కాబట్టి నీకు లేదు కానీ నాకు విశ్వాసం, నేను పోయి లేను, నమ్మకం కోల్పోయి లేను, నీ అంత తొందరగా నేను నిరుత్సాహపడటోని కాదు అని చెప్పింది నేను. ఆయన నవ్వి గంట సేపు తిట్టి ఫోన్ పెట్టేసిండు. తర్వాత తెలంగాణ ఉద్యమం అట్లా బద్దలైన తర్వాత నీ అంచనాయే కరెక్టు అన్నాడు. అంటే నాకు ఆ కింద తిరిగిన కాబట్టి నాకు అస్పష్టత ఉండే అని నేను గ్రౌండ్ రూట్స్ తెలుసు ఏందనేది. ఈ 2009 తర్వాత కేసీఆర్ కూడా డిస్టర్బ్ అయిపోయింది కదా, ఇక అయిపోయింది. ఆయన కూడా కొంతకాలం నిరుత్సాహంగానే ఉండే. మీరు కలిసినప్పుడు ఏం మాట్లాడుతున్నారు? అప్పుడు డిస్టర్బ్ అయిపోయినాం, ఏం చేద్దాం? అప్పుడు ఎందుకో అంటే నేను కూడా కొన్ని విషయాలు కొంత గట్టిగానే చెప్పిన. మీరు ఏంది చిన్నవి అడ్జస్ట్ చేసుకొని పార్టీలో అంతర్గతంగా ఘర్షణ రాకుండా, వైరుధ్యాలు లేకుండా మీరు చూసుకుంటే అయిపోయేది కదా, మీరు ఇంత ఇబ్బంది మనకు వచ్చేది కాదు కదా, ఇంకో 5-6 సీట్లు వచ్చిన పరిస్థితి వేరుగుండేది కదా అని అంటే, పొత్తు కూడా అవసరం లేకుండే, మీరు తొందరపడ్డారు అని అంటే, ఇంకా అప్పుడు నాతో కొంతకాలం వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కొంతకాలం. మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఎన్నికలు జరిగింది మే నెల అనుకుంటా. మే అయితే జూన్ జూలైలో ఇక తీవ్రమైన ఘర్షణ కదా, ఇక పార్టీ కూడా మిగులుతుందా లేదా అనే సమస్య. అప్పటికి సరే ఉన్నది నిలదొక్కుని చేద్దామనేదే మేము అందరం ఇచ్చిన సూచన, నేను జయశంకర్ గారు అందరం. సరే ఓ సంక్షోభం, ఈ మాటలు అయితే గట్టిగా అన్నాం, కొంచెం జాగ్రత్త పడితే ఇది రాకపోతుండే కదా అని అన్నాం, అంతర్గతంగానే అన్నాం. కొంతకాలం మాట్లాడలేదు. మళ్ళీ ఇప్పుడు 4-5 నెలల తర్వాత ఫోన్ చేసి మళ్ళీ ఓ రోజు పిలిచి కలిసి అట్లా కొంతకాలం గ్యాపే ఉండే. అంటే మళ్ళీ ప్రేమ ఆయనే పిలిచి మాట్లాడి నేను కేసీఆర్ దగ్గరికి వెళ్తే డిస్కషన్కి వెళ్తాం, మధ్యలో సందర్భం వచ్చింది కాబట్టి పిలిచి భోజనం పెడతాడు కదా ఆయన, ఈ ముక్కలు వేసుకోండి ఇది బాగుంటుంది అని చెప్తారా? మీకు చెప్పిండి అట్లా ఎప్పుడన్నా? చెప్తాడు, ఇది బాగుంటుంది ఈ భోజనం, ఇది తినాలని ఆ సార్కు పెట్టు పక్కన డొల్లతోని. అది తిన్నప్పుడు ఏం మాట్లాడు,
ఆయన రాజకీయాలు మాట్లాడింది ఒక గప్పుడే, ఏం మాట్లాడి తినాలంతే. ఏదన్నా అన్నాం అనుకో మధ్యలో కామెంట్, ఈ తిన్నాక మాట్లాడదాం అనేది. అట్లా ఆ లంచ్ విషయంలో ఆయన చాలా జాగ్రత్త. కోరి కోరి తన నచ్చినవి ఆయన తింటాడు, మనకు పెడతాడు. ఇది వేసుకో అన్న. సికింద్రాబాద్లో మీటింగ్ అయినప్పుడు మిమ్మల్ని లేపి ఎవరు బహుశా టీజీ వెంకటేష్ ఎవరో కరీంనగర్లో జరిగింది. కరీంనగర్లో సార్ ఏమన్నాడు కదా సార్, అప్పుడే మీ గురించి ఏమన్నాడు కదా, ఇక ఆయన బాగానే అంటాడు అని అనదలుచుకున్నప్పుడు ఆ అలంకారాలు ఇంకొకరికి రావు, తిట్టదలుచుకున్నప్పుడు ఆ దూషణలు ఇంకొకరికి రావు. ఏమన్నాడు అప్పుడు మిమ్మల్ని? చాలా ఎంత ముద్దుగున్నాడు చంద్రుని లెక్క, ఎట్లా అనబుద్ధి అయింది మీకు? అప్పుడు ఎవరు ఈయన ఆంధ్ర ఈ కర్నూలు టీజీ వెంకటేష్. మళ్ళీ ఇంటికి వచ్చి నాకు ఆ చర్చ ఏమైనా వచ్చింది మళ్ళీ మీ ఇద్దరు కలుసుకున్నప్పుడు? ఇంకా మళ్ళీ ఉండదు. ఏదన్నా అంటే ఆయన మాట్లాడిన దాంట్లో కీలక అంశాలు ఇంకేమన్నా మిస్ అయినాయా, కరెక్ట్గానే ప్రజెంటేషన్ వచ్చిందా అని అడిగేది. జేఏసీలో 2009 ప్రకటన, ఆయన హాస్పిటల్ ఖమ్మం నుంచి ఇక్కడ తీసుకొని వచ్చారు కదా, ఒకవైపున తెలంగాణ మొత్తం గందరగోళం ఉంది. అప్పుడు మీకు అనిపించిందా నిజంగానే ఏమో జరుగుతుంది కేసీఆర్ విషయంలో, గవర్నమెంట్ ఏమో చేయబోతుందని మీరు కూడా ఫీల్ అయినప్పుడు? అప్పటికి మీరు ఇంకా సన్నిహితులు అయిపోయారు, మీరంతా ఒక టీం అయ్యింది కదా. అంటే ఇప్పుడు నేను మల్లెపల్లి లక్ష్మయ్య కలిసి టీం అయినాం, కరెక్టే. కలిసి ఏం చేసినామంటే చాలామందితో మాట్లాడినాం. ఇది ఎంత జడ్డా కానీ రాష్ట్రం కోసమే కదా ఆయన దీక్ష చేస్తున్నాడు. మనం పూర్తిగా పట్టనట్టు వదిలేస్తే ఎట్లా? మనం కూడా తెలంగాణ కోరుకుంటున్న వాళ్ళమే కదా, అందరం పోదామేందు సార్, పోయి సంఘీభావం అన్న తెలపాలి కదా, దూరంగా ఉంటే ఎట్లా అని చాలామందితో మాట్లాడినాం. చాలామంది ఆ రోజు అక్కడికి వచ్చిండ్రు హాస్పిటల్ దగ్గరికి. ఆ ప్రకటనకు 2 రోజుల ముందు జరిగిన పరిణామాలు వస్తే మరి ఆయనను కలవటం కూడా అంత మంచిదేం కాదు. కాబట్టి ఏం చేయాలి, ఇక అంతా మాట్లాడుకున్నాం, కాసేపు ఏదన్నా చేద్దాం తప్పకుండా. మరి పోనీ అట్లా కాదు, కేంద్రం వినేటట్టు లేదు, అది కాకపోతే మరి ఆయనైనా మనం అందరం కలిసి దీక్ష విరమింపజేయాలి కదా. ఆయన కూర్చుంటాడు, కూర్చొని అని పట్టనట్టు ఉంటే కూడా మంచిది కాదు కదా అని మేము అనుకున్నాక సరే పరిస్థితి ఏందో చూద్దామని అనుకున్నాం. ఈలోగా అడిగితే నన్ను తీసుకెళ్తే నేను ఇంకో 4-5 రోజులైనా ఉండగలుగుతా, నాకు అంత ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ నిమ్స్లో మీతో మాట్లాడి ఈ విషయం చెప్పినా నేను మాట్లాడితే నా 4-5 రోజులైనా ఇబ్బంది ఏం లేదు, నేను ఉంటా, కొంత కేంద్రం కూడా ఏదో స్పందిస్తుందనే ఆశ కనబడుతుంది, ఆగుదాము 1-2 రోజులు, మీరు తొందరపడకండి అని అన్నాడు. ఇంక అంతే మాట్లాడి బయటకు వచ్చినాక మధ్యాహ్నానికి సాయంకాలం 4 అట్లా జయశంకర్ సార్ ఒక చిన్న మెసేజ్ మా దాంట్లో ఒకరికి పంపించాడు. నిరాశపడకండి, ఏదో ఆశాజనకంగా ఉంది అని అన్నాడు. ఇంకంతే, ఆయన అంతకంటే ఏం చెప్పలే, ఒకటే మాట, ఆశాజనకంగానే ఉంది, మాట్లాడుతున్నామా అని అన్నాడు. ఇంకా కొంచెం తృప్తి అప్పటికి. ఇక కూర్చున్నాం ఈ గాడ. రాత్రి 12 గంటలకు ఏదో ప్రకటన వస్తుంది చూడమంటే ఆయన ప్రకటన చేసేయిగా. కానీ ఏందో నమ్మశక్యంగా అనిపించలే నాకు. పక్కన దేశపాండే ఉండేది, చిదంబరం ప్రకటన వస్తుంది, ఇంకేం సార్ అట్లా డల్ ఉన్నారు అని అంటే, ఏమో శ్రీధర్ ఇది ఏమైందో ఏమో అని నాకు డౌట్ ఉండే. అయినాక అది ఆగిపోవటము, మళ్ళీగా ఒక 4 ఏళ్ళు మనం కొట్లాడవలసి రావటము అందరికీ తెలిసిందే. కాకపోతే జయశంకర్ సార్ ఒక మాట అన్నాడు, సభలో చేసిన ప్రకటన అమలుకు చేస్తారయ్యా, చేయకపోతే సభ మర్యాద, సభకుండే గౌరవం దెబ్బతింటుంది. ఏ గవర్నమెంట్ కూడా ఆ రిస్క్ తీసుకోదు, ఇన్స్టిట్యూషన్స్ను దెబ్బతీసే రిస్క్ తీసుకోదు అని మాతో అన్నాడు. కానీ ఆ ప్రకటన రాసింది జయశంకర్ సారే అంటారు. వాస్తవం. ఈయన ప్రకటన రాసి చిదంబరానికి పంపిస్తే సారు రాసిన దాన్ని చిదంబరం మీడియా ముందుకు వచ్చి చదివిండు అని అంటారు. అంటే కొన్నింటిని వాళ్ళు పెట్టినవి ఈయన అభ్యంతరం చెప్పలేదు. అంటే ఈయన అప్రాప్రియేట్ రెజల్యూషన్ విల్ బి మూవ్డ్ అని ఎందుకు, స్టేట్ ఇస్తామని అంటే అయిపోయేది కదా అని చాలామంది అంటారు. అయితే సార్ అన్నది ఏంటంటే, ఏదైనా కానీ ఒక మీడియేషన్లో జరుగుతుంది కదా, అన్ని వాళ్ళు అన్నవి మనం తోసిపుచ్చటానికి వీల్లేదు. ఈయన అప్రాప్రియేట్ రెజల్యూషన్ అనేది పెట్టక తప్పదు కదా, అది రాజ్యాంగ ప్రక్రియ కదా, అందుకని మనం అభ్యంతరం చెప్పలేదు అని సార్ అన్నాడు. కానీ బై అండ్ లార్జ్ సారు దాన్ని తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దాన్ని మార్చిండు. ఆ విషయంలో నష్టం జరిగే ఏ మాట అలా రాకుండా జాగ్రత్త పడ్డాడు. చాలా పదబంధాలు తక్కువ పారాగ్రాఫే కానీ
చిదంబరం చెప్పిన మాట సార్. నేను ఆ రోజు ఇక్కడ బంజరాయిల్స్లో టీవీ ముందు ఉన్నా. నేను నిమ్స్కి వెళ్ళి వచ్చిన, నేను మళ్ళీ నిమ్స్కి వెళ్ళాల్సింది. నేను వెళ్తున్నప్పుడు చిదంబరం కేంద్ర హోంమంత్రి త్వరలో తెలంగాణపై ప్రకటన బ్రేకింగ్ వచ్చింది, బహుశా ఎన్డీటీవీలో. వెంటనే మేము తెలుగు టీవీ, మా హెచ్ఎం టీవీ ఆన్ చేసుకొని కూర్చున్నాం. ఇట్లా చిదంబరం బయటకు వచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు, డిమాండ్ మేరకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం తగు సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభించబోతున్నది అనే పదం వచ్చింది. చూసి మేము ఇట్లా అసలు నిజమేనా, ఇది చిదంబరమే మాట్లాడుతున్నాడా, చూస్తున్నామా, తెలంగాణ వచ్చి ఇంత ఈజీయా అనుకున్నాం. అరే 9 రోజులు దీక్ష చేస్తే కేసీఆర్ తెలంగాణ వచ్చిందా ఏమిటి అనే ఒక వచ్చినాం. సార్ మన డిస్కషన్ ఫాలో అవుతున్న ఆడియన్స్ కొన్ని డౌట్లు అడుగుతాడు సార్, ఒకసారి అడ్రస్ చేద్దాం. అది సార్ నమస్తే సార్. మీరు తెలంగాణ జేఏసీ లీడర్గా ఉన్నప్పుడు తెలంగాణ ఫామ్ అయ్యే మూమెంట్లో పొలిటికల్ అంటే అప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు అక్కడి నుంచి ఎంత, అంటే అక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ మీకు ఎంత ప్రెజరైజేషన్ చేశారు, అంటే ఎంత ప్రెజర్ చేశారు మీకు? మీరు ఎదుర్కొన్న ఒత్తిడి ఏమిటి? బాగా తిట్టేది, ప్రెస్ మీట్లు పెట్టి బాగా తిట్టేది. లేకపోతే యూనివర్సిటీకి ఆర్టీఐ కింద అటెండెన్స్ రిజిస్టర్ పంపించమని అడిగేది, నా అటెండెన్స్ రిజిస్టర్. తర్వాత నా సర్వీస్ విషయాల మీద రికార్డ్స్ అడిగేది. తర్వాత ఇక కొన్నేమో గవర్నమెంట్ నుంచి వచ్చిన ఒత్తిళ్ళు, నువ్వు మా ఉప్పు తిని మాకు వ్యతిరేకంగా ఎట్లా పోతావు, పోవటానికి వీలు లేదు కదా, అట్లా అది వాళ్ళ వైపు నుంచి వచ్చిన ఒత్తిడి. ఇక రోజు పోలీసులు వెంట ఉంటారు, అడుగుదీసి అడిగేస్తే వాళ్ళు వెంట ఉంటారు, ఏం చేస్తామనేది తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి ఒక రికార్డు లాంటిది మెయింటైన్ చేస్తూ ఒత్తిడి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ ఉండే, ఎక్కడ పోయినా విపరీతంగా వాళ్ళు కోపానికి వచ్చేది, ఉద్రేకంతో మాట్లాడేటోళ్ళు. ఒక్కోసారి విపరీతమైనటువంటి అర్థం లేనటువంటి మాటలన్నీ కూడా అనేది. కానీ అటువంటి సమయంలో మరిగా తెలంగాణ అంటే కొన్ని విషయాలు వింటే మాకు కూడా కోపం వచ్చేది, కానీ కోపాన్ని వ్యక్తం చేయటానికి అది పద్ధతి కాదని నిర్ణయించుకున్నాం. ఉదాహరణకి ఒక మిత్రుడు అన్నాడు, అప్పుడు 365 మందిని చంపినాం, కానీ ఇప్పుడు 3000 మందినైనా చంపుతాం, కానీ తెలంగాణ మాత్రం రానియం, నల్లులు నలిపినట్టు నలిపారేస్తాం, ఏమనుకుంటున్నాం మీరు మా గురించి అని. ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఎవరికైనా రక్తం మసులుతుంది, కానీ ఓపిక పట్టేది. అప్పుడు మనం మన ప్రాంతానికి ఉండేటువంటి గొప్పతనాన్ని కాపాడే విధంగానే మనం వ్యవహరించాలి తప్ప తొందరపాటు పనికిరాదని చెప్పి ఓపికగానే సమాధానాలు చెప్పే చరిత్ర క్రమం మీరు ఆపలేరు అని. ఎప్పుడైనా ఫిజికల్ హ్యాండిల్ చేసినారా సార్? చేయలేదు, ఎప్పుడు చేయలేదు. ఒక్కొక్కసారి ఇక్కడి వాళ్ళతోనే ఏదో ఒక విధంగా తిట్టించే ప్రయత్నం చేసే, ఫిజికల్ హ్యాండ్లింగ్ ఎప్పుడు కూడా చేయలేదు. సార్ సపరేట్ స్టేట్ వచ్చిన తర్వాత మీకు కేసీఆర్ గారికి జరిగిన డిస్కషన్? సపరేట్ స్టేట్ వచ్చిన తర్వాత అంటే వచ్చే క్రమంలోనే ఇక మెల్లమెల్లగా వాళ్ళు మా పార్టీ మా వ్యవహారం మేము చూసుకుంటామన్నట్టుగానే వాళ్ళు వ్యవహరిస్తూ ఉండరు. అయినప్పటికీ కూడా ఫస్ట్ స్టేట్ రాగానే ప్రెస్ మీట్ వాళ్ళు విడిగా జరిపారు, ఎవరి జేఏసీ ప్రస్తావన కూడా చేయలేదు. మొట్టమొదటి ప్రెస్ మీట్ అది అయిపోయిన తర్వాత హైదరాబాద్కు కలిసే పోదామని అడిగినారు, కానీ మాకు కూడా ఓపిక లేకుండే. మేము దాదాపు 4 రోజులు ఢిల్లీలో ఉన్నాం. రోజు ఆ తెలంగాణ బిల్లుకున్న ఆటంకాలను తొలగించడానికి రోజు ఏదో ఒకరిని కలవటము, ఏదో ఒక ప్రయత్నం చేయటము, అసలు అవుతుందా కాదా అనే టెన్షన్ అది 4 రోజులు భరించినాం. ఇక నెల అయిపోయిన తర్వాత ఇక ఉండలేము, ఇక మనం వెళ్ళిపోదాం అనేది అందరికీ మనసులో పడ్డది, ఇక వెళ్ళిపోదాం, ఇంటికి పోదాం ఇక. అట్లా మేము ఇక ఉండం సారిగా మీరు 3 రోజులు అంటుండ్రు, ఇక మాతో కాదీడ మేము పోదాం అనుకుంటున్నామని మేము చెప్పి బయలుదేరినాం. ఇంకా తర్వాత ఒకటేసారి పిలిచి మీరు కాంటెస్ట్ చేయాలి మా పార్టీ తరఫున అని అడిగారు. అంటే నేను పార్టీలో చేరను, పార్టీ తరఫున నేను ఏ పార్టీ తరఫున కాంటెస్ట్ చేయొద్దు అనుకుంటున్నాను సార్, నేను రాజకీయాలు నాకు అంత ఆసక్తి లేదు అని నేను చెప్పిన. మీరు నాకు గుర్తించిండ్రు, అవకాశం ఇచ్చిండ్రు, కృతజ్ఞతలు, కానీ నాకు ఆసక్తి లేదు, నేను రానని చెప్పింది. నేను బయటనే ఉండి జేఏసీగానే కొనసాగాలని నిర్ణయించుకున్నా అని చెప్పింది. అదే అప్పటికి నాకున్న ఆలోచన, నిర్మోహమాటంగానే చెప్పింది. అది
చెప్పినా కానీ ఘర్షణ పడవలసిన అవసరం లేదనేదే నాకున్న అభిప్రాయం. సార్ జేఏసీలో చాలా గొప్ప మంది ఉన్నారు కదా చారగాలు, వాళ్ళని అందరినీ ఏ విధంగా మేనేజ్ చేసి జేఏసీ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లారు సార్? అంటే 2 నియమాలు పెట్టుకున్నాం. ఒకటేంటంటే ఎట్టి పరిస్థితుల్లో మన లక్ష్యానికి విరుద్ధంగా ఏం పనిచేయద్దు. 2 తక్షణ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాల గురించి ఆలోచించొద్దు. లక్ష్యం మాత్రమే మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా నిజాయితీగా వ్యవహరించాలి. అబద్ధాలు చెప్పడం, మోసం చేయటం ఇది కుదరదు. 4వది ఏంటంటే మనం చాలా ప్రజాస్వామికంగా ఉండాలి. అందరి అభిప్రాయాలకు సమానమైన గౌరవం ఇవ్వాలి. ఎవ్వరు చెప్పినా వినాలి, అన్ని అభిప్రాయాలు వినాలి. విని తెలంగాణ కార్యాచరణను తయారు చేయాలని కూడా నిర్ణయించుకున్నాం. అట్లా ప్రజాస్వామిక ఉండటం వల్లనే అందరు కూడా దాంట్లో భాగస్వాములు కాగలిగినరు, స్వీకరించిండ్రు, ఆమోదించిండ్రు అధికారాన్ని. కొత్త వయసులో అందరికంటే నేను కొంచెం పెద్ద, అది కూడా నాకు కొంత సౌకర్యంగా ఉండే. మెల్లమెల్లగా అందరూ తిరగటం వల్ల, బాధ్యతలను ఎత్తినేసుకొని పని సీరియస్గా చేయటం వల్ల, నిరంతరము అన్నీ వదిలిపెట్టి ఆ ఒక్క పని కోసమే ఉండటం వల్ల ఆమోదించిండ్రు జేఏసీలో. ఇక మేము ఎవరికి నష్టం చేసేటోని కాదు, అందరి ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలు తప్ప ఇంకోటి ఆలోచించడు అనేది అర్థమైన తర్వాత అందరూ కలిసి రావటం మొదలైంది. సార్ జేఏసీ తెలంగాణ ఉద్యమంలో ఒక మైల్ స్టోన్, తెలంగాణ జాక్. ఈ ఏర్పాటు ఎట్లా జరిగింది, ఎవరి ఆలోచన ఇది? అది వాస్తవానికి 2009 ఎన్నికలప్పటి నుంచే, ఎన్నికలు జరగంగానే ఒకసారి, ఇంతకుముందు మీరు అన్నారు, నేను మర్చిపోయిన ఒక విషయము, అన్ని సంఘాలతో మాట్లాడండి సార్, అందరి అభిప్రాయాలు తీసుకోండి, ఓటమి అయినంత మాత్రాన కార్యాచరణ అయితే ఆగదు కదా, కాబట్టి అందరినీ వినండి, ఒకసారి వింటే వాళ్ళు కూడా సంతృప్తి పడతారు కదా, నిరాశ కొంతైనా తగ్గుతుంది కదా అని మేము అందరం సూచన చేస్తే ఒకరోజు ముఖ్యమైన ఒక 30 మందిని పిలిచిండు, అందరితోని మాట్లాడండి. కొత్త విషయాలు ఏం చెప్పలేదు కానీ ఒకటి మాట్లాడటం మంచిదైందిలే అని అన్నాడు. లాస్ట్కి అయిపోయింది. అది అయిపోయినాక ఇక మొత్తం మీదనైతే అందరం కలిసి పని చేయకపోతే కుదరదు అనే భావన ఆయన మనసులో కూడా ఉంది అప్పటికే. ఏదో ఒక రకంగా అందరం ఒక వేదిక మీదకి రాకపోతే తెలంగాణ కష్టం అనేది మాకు కూడా ఉన్న అభిప్రాయం. టీఆర్ఎస్ నాయకత్వం పైన చాలా విమర్శలు ఉండినవి, వాళ్ళ పద్ధతుల మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి. ఎన్ని విమర్శలు ఉన్నా మొత్తం మీదనైతే మనం కొంత పని కోసం కలవక తప్పదు. ఇది వైరుధ్యం ఎంత ఉంటుందో మనకు కొంత ఐక్యత కూడా అంతే గుర్తించటం కూడా అవసరం అనేది నాకు అభిప్రాయం ఉండేది. కానీ చాలామంది మా మిత్రులు దాన్ని వాళ్ళను నమ్మటం కంటే విడిగా ఉండి పనిచేయటమే కరెక్ట్ అని భావించిన వాళ్ళు ఉండే. తెలంగాణ కోసం అనుకునే వాళ్ళందరం ఒక దగ్గర కలవకపోతే కష్టం అనేది నాకున్న అభిప్రాయం. అట్లా కొంత మేము కలిసి పనిచేసేది. ఆ విషయంలో వాళ్ళకున్న ప్రత్యేకతల్ని మేము ఎన్నడూ ప్రశ్నించలేదు, వాళ్ళ అవసరాలను మేము ప్రశ్నించలేదు. కాబట్టి కొంత ఐక్యత కూడా సాధ్యమైంది, మేము ఐక్యత కొనసాగించడం కూడా వీలైంది. అట్లా అటు తర్వాత జేఏసీ అనే భావన మొట్టమొదట ఉనికిలోకి వచ్చింది యూనివర్సిటీ. అక్కడ పిల్లలందరూ కలిసి జేఏసీగా ఏర్పడి 30-40 సంఘాలు ఉండేది. వాళ్ళు ఓయూ జేఏసీగా పనిచేయటం మొదలుపెట్టడంతో తెలంగాణ మొత్తం ప్రజలకు కూడా ఒక స్ఫూర్తిగా ఉంది. అటు తర్వాత ఇక జేఏసీగా ఏర్పడాలనేది ఒక భావన ఉన్నా దాన్ని మొట్టమొదట చొరవ చూపింది కేసీఆర్. దాంట్లో అనుమానం ఏం అవసరం లేదు. ఆయన జానారెడ్డి గారితో మాట్లాడటం, ఇక అప్పుడు మేమందరం కూడా అప్పటికే కేసీఆర్ గారి దీక్షకు సంఘీభావంగా అందరం కలిసి పనిచేయాలని అన్ని సంఘాలతోని కలవటం. అప్పటికి తెలంగాణకి ఇక్కడ ఆఫీసులు ఎక్కడి లేవు, ప్లేస్ లేదు. ఆ గన్ పార్క్ కాడ కలుసుకునేది, ఎండకు అక్కడ కూర్చొని ఒక్కోసారి నడువులు బీక్కపోయేది. లేకపోతే ఎప్పుడైనా ఒకసారి ఏదన్నా ఇంటి దగ్గర కలుసుకోవటము, అట్లా చేసి మొత్తానికైతే ఆ యూనివర్సిటీ ఉద్యమాన్ని కాపాడుకోవటము. పిల్లలు ఒక్కలే ఉద్యమం చేయటం వల్ల దాడికి గురవుతున్నారు, బయట కూడా ఆర్గనైజ్ కావాలని చెప్పి లాయర్లను వాళ్ళను అందరినీ సమీకరించటం, అట్లా మొదలైంది ఒక ప్రయత్నం అనేది. అప్పటికే ఒకటి మొదలైంది. అందరం కలిసి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, సమన్వయంతో సాగుతూ ఉన్నాం. కాబట్టి ఒక జేఏసీ కావలసిన గ్రౌండ్ వర్క్ ఆ దీక్షా కాలంలోనే ఏర్పడింది. ఇవన్నింటి నేపథ్యంలో మొత్తానికి 2000 డిసెంబర్ నాడు ఎప్పుడైతే ఆంధ్ర పాలకులు అడ్డంబడి తెలంగాణ రాకుండా వాళ్ళు రాజీనామా ఒక నాటకం ఆడినరో, అప్పుడు ఇక తెలంగాణ ప్రజలు మనోళ్ళు కూడా రాజీనామా చేయాలి,
మనం కూడా గట్లనే ఒక్కతాటి మీదకి వచ్చి కొట్లాడాలని కింద జనం నుంచి ఒత్తిడి రావటం, మొత్తానికి వాతావరణం అనేది ఏర్పాటుకు అప్పటికే జరిగిపోయింది. అట్లా 23 డిసెంబర్ నాడు జేఏసీ ఉనికిలోకి వచ్చింది. జేఏసీ వచ్చిన తర్వాత అంతకుముందు జరిగిన ఒక రాజకీయ ఉద్యమం, జేఏసీ వచ్చిన తర్వాత వివిధ సంఘాలు పార్టీలు ఒక గొడుగు కిందికి వచ్చి పనిచేయడం ప్రారంభమైంది. టీఆర్ఎస్కు ఇందాక తను అడిగిన ప్రశ్నకు, టీఆర్ఎస్కు అసలు వాస్తవానికి జేఏసీ ఎజెండా ఫిక్స్ చేసేదే కేసీఆర్ టీఆర్ఎస్ అని వాళ్ళదాన్నే ఆ జేఏసీలో అమలు చేసినట్టు ఒక అభిప్రాయం ఉన్నది. అట్లా ఒకవేళ అది నిజమైతే కనుక టీఆర్ఎస్కు జేఏసీకి మధ్య ఎక్కడ విభేదాలు వచ్చినాయి, ఆ వచ్చిన ఉద్యమం పైన సానుకూల వ్యతిరేక ప్రభావాలు చూపిన సందర్భాలు ఏమేమి ఉన్నాయి? ఉద్యమ ఎజెండా డిసైడ్ అయింది జేఏసీ స్టీరింగ్ కమిటీలోని. వాస్తవానికి జేఏసీ ప్రకటన చేసిన తర్వాత ఒక కమిటీ అనేది ఏం లేదు. అది కమిటీ నేను కన్వీనర్ ఉన్నా ఏం లేదు, ఇక అంతకు మించి ప్రకటన చేసిన పార్టీలు మాత్రమే ఉన్నాయి. అప్పుడు మేము అనుకున్నది ఏంటంటే తెలంగాణ అన్నీ చాలా సంఘాలు ఉన్నాయి కదా, అందరినీ పిలిచి మాట్లాడదామని రోజుల తరబడి చర్చలు జరిగినాయి. చర్చలు జరిగిన తర్వాత ఫైనల్గా కొంతమంది చేసిన సూచన ఏంటంటే రాష్ట్ర స్థాయి సంఘాలు రాష్ట్ర జేఏసీలో ఉంటాయి, మిగతా జిల్లా స్థాయిలో గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో ఎక్కడి వాళ్ళు అక్కడ చేరుతారు, కాబట్టి ఈ స్పష్టతతో మనం పోదామని అట్లా కొన్ని సంఘాలను గుర్తించి వాళ్ళందరినీ ఒక చోట చేర్చి మరి మనం అందరం కలిసి పనిచేయవలసి ఉంటుంది అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అన్ని పార్టీలతో కూడా మాట్లాడినాం. అన్ని పార్టీల నాయకులను ఇళ్లల్లో కలుసుకోవటము, ఆఫీసులకు వెళ్ళటం, మొత్తానికి అన్నీ చేసి గోల్కొండ హోటల్లో మీటింగ్ పెట్టి అక్కడ ఒక స్టీరింగ్ కమిటీని ప్రకటించారు. ఈ రాష్ట్ర స్థాయి నాయకుల వాళ్ళంతా దాంట్లో భాగం. దాంతో అక్కడనే అన్ని కార్యక్రమాలు నిర్ణయమైనవి. ఏవి కూడా విడిగా ఎవరూ నిర్ణయం చేసి అక్కడ ప్రకటించటం అనేది లేదు. ఆ సంప్రదాయమే లేకపోవటం వల్లనే జేఏసీ అనేది నిలబడగలిగింది. అది ప్రజల సంస్థగా ప్రజల యొక్క ఆకాంక్షల వేదికగా అది ఎదిగింది. అది డిస్ప్యూట్ ఉంది, ఎందుకు లేదు. కొన్ని సందర్భాల్లో టీఆర్ఎస్ అది వాళ్ళ ప్రయోజనాలకు మేము తెలంగాణ కోసం నిలబడి ఉన్నప్పుడు మా ప్రయోజనాలకు నష్టం కలిగే పని మీరు చేస్తే ఉద్యమం ఎట్లా బతుకుతుందని వాళ్ళు కొన్ని సందర్భాల్లో స్పష్టంగా సూచన చేసినారు. అవి మేము అంగీకరించినాం, దాంట్లో ఇబ్బంది పడలేదు ఎక్కడ కూడా. ఎవరైతే ఖచ్చితంగా తెలంగాణ కోసం నిలబడి రాజీనామా చేసినారో వాళ్ళందరూ మన వాళ్ళు, చేయకపోతే మనం వాళ్ళని స్వీకరించవలసిన అవసరం లేదు అనేది తెలంగాణ సమాజంలో కూడా ఒక అభిప్రాయం వచ్చింది. మరి రాజీనామా చేయమని అడిగినందుకు చాలామంది మీద దాడులు జరిగినాయి కదా, అటువంటి పార్టీలతో మనం ఎందుకు కలవాలి అని చెప్పి ప్రజల్లో ఉన్న అభిప్రాయము. మొత్తానికి దాన్ని మేము కూడా గౌరవించడం, స్వీకరించడం. ఉద్యమ కార్యాచరణ విషయానికి వచ్చేసరికి మేము కూడా గట్టిగా పట్టుబట్టినాం. ఆ విషయంలో మనం వెనకకపోతే, బలమైన ఉద్యమ కార్యాచరణ ఇవ్వకపోతే ఉద్యమం బతకదు అనేది ఆ విషయంలో మేము ఎక్కడా కూడా రాజీ పడలేదు. టీఆర్ఎస్తో విభేదాలు ఉన్న చోట, ఘర్షణ తలెత్తిన చోట మేము మొత్తం మెజారిటీ సభ్యుల యొక్క అభిప్రాయాన్ని బట్టి టీఆర్ఎస్తో కూడా సభ్యులను కూడా నచ్చజెప్పుకున్నాం. మేము ఇది తప్పదు సార్, మీరు మన్నించాలి, దీంట్లో భాగం కావాలని నచ్చజెప్పే ప్రయత్నం చేసైనా మొత్తానికి కార్యాచరణను మేము ప్రకటించడం జరిగింది. ఎవరో ఒకరు శాసించిండ్రు అనేది కరెక్ట్ కాదు. జేఏసీ నిర్ణయాలన్నీ స్టీరింగ్ కమిటీ నిర్ణయాలే తప్ప ఏ ఒక్క వ్యక్తి నిర్ణయాలు కాదు, ఏ ఒక్క పార్టీ నిర్ణయాలు కావు. ఆ ఉద్యమ కార్యాచరణ విషయంలో జేఏసీగా వెనుకపోలేదు. ఏది చేయవలసి వస్తే దాన్ని నిష్కర్షగా ఎవరికైనా అభిప్రాయ భేదాలు ఉన్నా వాళ్ళని ఒప్పించుకొనైనా చేసినాం, కానీ కార్యాచరణ విషయంలో మాత్రం వెనుకపోలేదు. సార్, జేఏసీ నుంచి తీసుకున్న కార్యక్రమాలు వంటవారపు, తర్వాత సడక్ బంధు, తర్వాత మిలియన్ మార్చు, సాగరహారం, ఈ కార్యక్రమాల ఆలోచన ఎవరిది? ఇప్పుడు మిలియన్ మార్చ్ అయితే దాన్ని ఈ న్యూ డెమోక్రసీ పార్టీ వాళ్ళు ప్రతిపాదన కేసీఆర్ గారి దగ్గరే చేసిండ్రు. వారు మేము మిలియన్ మార్చ్ చేస్తామని ప్రకటన చేసిండ్రు. తర్వాత అది జేఏసీలో కార్యక్రమంగా దాన్ని మేము స్వీకరించినాం. అప్పుడు కొంతమంది అభ్యంతరం చెప్పాను, వారు ఏదో బయట ప్రకటిస్తే నువ్వు దాన్ని కార్యక్రమంగా ఎట్లా స్వీకరిస్తావంటే, ఇప్పుడు ఉద్యమానికి అది ఉపయోగం అయితే స్వీకరిద్దాం సార్, లేకపోతే వద్దన్నే అన్న. అంటే అవసరమే చేద్దామని అంటే అంతే, అందుకనే దాన్ని తప్ప వేరే కారణం ఏం లేదని చెప్పినాం. అట్లా అది తప్ప మిగతావన్నీ కూడా జేఏసీలో చర్చల ఫలితంగా వచ్చినటువంటి అభిప్రాయాలు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సూచన బయట నుంచి వచ్చింది. ఇప్పుడు సకల జనుల సమ్మె అనేది
చాలా చోట్ల ఏం చేస్తే బాగుంటుందని అడగటం మొదలు పెడితే తిరుమలగిరిలో ఒక మీటింగ్ అయింది. అక్కడ ఒక కళాకారుడు వచ్చి, నువ్వు ఏం చేస్తావో ఏమో కానీ ఈ ప్రభుత్వం పనిచేయొద్దు, ఆగిపోవాలి, అన్ని బంద్ కావాలి, అగోగా పని చేయి అని చెప్పి. అది ఎట్లా అవుతుంది, ఇక దాన్ని ఆలోచించాలి అనేది అది సీడు. అక్కడ నుంచి మేము భువనగిరి వచ్చినాక రిపోర్టర్స్ ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ మేము పోయినాక అందరూ వచ్చేది, అందరితో మాట్లాడినాక ఏం చేద్దామంటే ఆయన కూడా అదే మాట చెప్పాడు, పాలన స్తంభించిపోవాలి సార్, ఇక్కడ రైలు ఆగిపోవాలి, బస్సు ఆగాలి, ప్రతిదీ ఆగిపోవాలి, అట్లాంటి సమ్మె జరగాలి అని. అక్కడ నుంచి ఇంకా దాన్ని ఆలోచించటం మొదలుపెట్టినాం. అట్లాంటి సమ్మె ఇదివరకు ఎప్పుడు జరిగింది వెతికితే జనరల్ స్ట్రైక్ ఒకటి జరిగింది ప్రపంచంలో. జనరల్ స్ట్రైక్ను మనం ఇక్కడ ఏ రూపకంగా చేయాలి, అందరం కలిసి పాలన అయితే నడవకుండా ఆపాలనే ఆలోచనతో మేము ఆలోచించటం మొదలుపెట్టినాం. అట్లాగైతే ప్రభుత్వాన్ని స్తంభింపజేయాలి, మళ్ళీ మీరు ఉద్యోగ సమ్మెగానే మారుతుందా అని. అట్లా మారకూడదు. ఈసారి ఆర్టీసీ సింగరేణి ఉపాధ్యాయులు తర్వాత మామూలు జనం ఏం చేస్తారు, ఈ సమ్మె విజయవంతం కావటానికి వాళ్ళు కూడా కేసీఆర్ గారు దీక్ష చేసినప్పుడు ఎట్లాగైతే హంగర్ స్ట్రైక్ టెంటులు వేసి నడిపినరో అట్లా హంగర్ స్ట్రైకులు వాళ్ళు చేస్తుంటారు. అందరు సంఘీభావంగా ప్రతి వర్గం కదులుతుంది. అట్లా నిర్ణయించుకున్నాక ఒక్కొక్క వర్గంతో మాట్లాడినాం, అందరినీ సమ్మతి తీసుకున్నాక అప్పుడు మేము దాన్ని స్టీరింగ్ కమిటీలో టేకప్ చేసి మాట్లాడినాం. ఇది ప్రతిపాదన. దాని గురించి అన్ని విషయాలు అప్పుడు కేసీఆర్ గారు కూడా ఉండే మీటింగ్లో ఆయనకు అడిగి తెలుసుకున్నాడు. అయితే సకల జనులు పాల్గొంటారు అని అన్నాడు. అంటే సకల జనుల సమ్మె పేరు పెడదామని ప్రకటించింది. అట్లా ప్రతీది కూడా ఒక సుదీర్ఘ చర్చల తర్వాత రూపకల్పన. ఒక రోజంతా చర్చ జరిగిన తర్వాత సాగరహారం నిర్ణయమైంది, ఎట్లా చేద్దాం, ఒకరోజు హైదరాబాద్లో వచ్చి కూర్చోగలమా అని కాన్సెప్ట్ నుంచి అయితే కూర్చోటానికి ముందు ఏం చేద్దాం, దాన్ని 100 రోజుల కార్యక్రమం ఎట్లాగా మలచవచ్చు. ఒకటే రోజు కార్యక్రమం ఉంటుంది కానీ 100 రోజులు దానికి సపోర్ట్గా కార్యక్రమాలు ప్రతి దగ్గర జరుగుతాయి, ర్యాలీలు అవుతాయి, సభలు అవుతాయి, ఊరేగింపులు జరుగుతుంటాయి. ఇవన్నీ మనం నిర్వహించాలి. 100 రోజులు కార్యక్రమం ఉన్నట్టుగా ఉంటుంది, ఒక రోజు మాత్రమే అందరూ భాగస్వాములు కావాల్సి ఉంటుంది. అట్లా డిజైన్ చేసుకొని ఒక్కొక్క దాన్ని నిర్వహించడం జరిగింది. సంసద్ యాత్ర, సడక్ బంద్, ఇట్లా ఒక విస్తృతంగా చర్చల తర్వాత వచ్చినటువంటి కార్యక్రమాలు ఏవి కూడా ఆషామాషిగా వచ్చినవి కావు. కొంత హోంవర్క్ చేసుకొని ఆ ప్రతిపాదనలను బలోపేతం చేయటానికి, స్పష్టతనివ్వటానికి, ఆచరణయోగ్యంగా మార్చడానికి మేమందరం కూడా దానికి కొంత ప్రయత్నం చేసాం. కానీ వంట వార్పు అన్నప్పుడు కొన్ని వేల మంది, అవును, కొన్ని వేల మందికి ఆ భోజనాలు, ఆ ఏర్పాట్లు ఖర్చంతా ఎట్లా సమీకరించారు? ఎవరికి వాళ్ళే. డిసిషన్ స్టేట్లో, మిగతా అన్ని డీసెంట్రలైజ్డే. ఎక్కడి వాళ్ళు అక్కడ. ఓ పిలుపు వచ్చింది ఇవాళ అని చూస్తే ఇక సాయంత్రం టీవీలో వచ్చిన పిలుపుని దృష్టిలో పెట్టుకొని ఇక అక్కడ జేఏసీలు సమావేశం అయ్యేవి. వాళ్ళే ఇక మరి మనం ఏం చేసుడు, పిలుపు వచ్చింది కదా అని. అట్లా ఇప్పటికీ కలిస్తే చెప్తాను, నీ పిలుపు కోసం ఎదురు చూసేదని. ఏం పిలుపు వస్తే అదిగా చూసుకొని సాయంకాలం ఎక్కడి వాళ్ళు అక్కడ జేఏసీ మీటింగ్ పెట్టుకొని కింద మీద పడి దాన్ని విజయవంతం చేసేది. దాన్ని వినూత్నంగా ఆచరణలో తమ సృజనాత్మకతను జోడించి దాన్ని చాలా అద్భుతంగా అమలు చేయటానికి పూనుకునేది. అట్లా కులాల వారీగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ వంట వార్పులో అందరూ పాల్గొనటం, అందరూ కలిసి దాంట్లో భాగస్వామ్యం తీసుకోవటం, అన్ని వృత్తులకు సంబంధించిన చిహ్నాలను ఉపయోగించటం, ఈ సాంస్కృతిక విప్లవం అండి ఒక రకంగా చెప్తే. అంటే ఇంతగా ప్రజలు భాగస్వాములు కావటం, అత్యంత బలమైన రాజకీయ నాయకులకు తెలంగాణలో ఉనికి లేకుండా చేయటం, కొద్ది నెలల్లోనే వాళ్ళకు తెలంగాణలో గుర్తింపు కానీ ఉనికి కానీ లేకుండా చేయటం ఇది మామూలు విషయం కాదు. నిట్ట నిలువున చీలిపోయింది. ఇంకా తెలంగాణ గుర్తింపు తప్ప ఇంకో మార్గం లేని పరిస్థితి ఏర్పడ్డది. సినిమా వాళ్ళు ఒకసారి మాతో మాట్లాడాను, మేమేదో కావాలని మిమ్మల్ని విలన్లుగా చూపించటం లేదని. నేను అన్నా, మేము కూడా ఇంకా మిమ్మల్ని అడగవలసినటువంటి స్థితిలో లేమండి, ఆ దశ దాటిపోయినాము, మీరే నిర్ణయం చేసుకోండి. ఇక తెలంగాణ అనేది 40% మార్కెట్, మీకు 40% మార్కెట్. తెలంగాణ తనను గుర్తించకపోతే ఎందుకు భరిస్తుందండి, ఎందుకు ఇస్తుంది ఆ మార్కెట్ మీకు? ఇవాళ తెలంగాణ తన అస్తిత్వ ప్రకటన ఎక్కడ ఉంటే గదాన్ని దిక్కే పొమ్మొగ్గు చూపుతుంది. తప్పదు మీకు అది. మీరు గుర్తించకపోతే మీకు నష్టం కానీ మాకు నష్టం లేదు, మేము బాధపడతలేమని చెప్పిన. బాధపడతలేమని చెప్తే ఇక అది నిజంగా కూడా ఇవాళ బలగం సినిమా వచ్చినాక కనిపిస్తుంది. ఆ రోజు మనం అన్నాం కానీ ఇవాళ అది వాస్తవ రూపం దాల్చిందని. ఊరూర్లో వేసుకుంటుండ్రు కదా సినిమా, ఇది మన సినిమా అని వేసుకుంటుండ్రు, చూస్తుండ్రు.
నువ్వు నీ సినిమాని ఎన్నడూ చూడలేదు కదా ఆ రకంగా. ఆ రోజు చెప్పినాం, ఇంత స్పష్టంగా మేము ప్రకటించినాం, మేము మిమ్మల్ని అడగదలుచుకోలేదు, మీరు ఏమన్నా ఏం చేయదలుచుకుంటే అది చేయండి, మేము అడ్డం రాము మీకు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, సోయలేనన్ని రోజులు తెలంగాణ మీరు ఏం తీసినా చూసింది, ఇప్పుడు మాత్రం చూడదు. ఏది తనని తాను చూసుకునే ప్రయత్నం చేస్తుంది అలా తెలంగాణ. మీ హీరో విజయవాడ నుంచి వచ్చే హీరో మీకు విజయవాడ ఆంధ్ర నుంచే ఎవడు ఒక్కడన్నా కరీంనగర్ బస్ ఎక్కి హైదరాబాద్లో దిగినోడు లేడు కదా. మీ హీరో దిగంగానే కొట్టిందంతా మళ్ళీ చార్మినార్ కాడ ఆటో డ్రైవర్నే కదా. ఇది ఎందుకు ఇది ఇంతకాలం భరించిండ్రు, ఇప్పుడు ఎందుకు భరిస్తారని అన్న. ఇప్పుడు భరించరు, ఇవన్నీ సోయి కలిగి వ్యవహరించాలి మీరని చెప్పి ఇవాళ తెలంగాణ యాసతో సినిమాలు వస్తున్నాయి. హీరోలు బలగం చూసిన అద్భుతమైన సినిమా నిజంగా. అంటే ఒక గ్రామంలో నుంచి ఒక ముక్కను తీసి అట్లా సినిమా తెర మీద పెట్టినట్టుగా అనిపిస్తుంది. చాలా అద్భుతం, అది మామూలు విషయం కాదు. అట్లా తీయటము, డైలాగులంతా సహజంగా చెప్పటము, విషయాలు అనేవి అన్ని కోణాలను, గ్రామాల్లో ఉన్న సర్వకోణాలను చూయించిండు. బీదరికము, పీడన, బాధ, వాళ్ళకుండే వ్యవసాయంలో వచ్చే నష్టాలు, బతుకుకు ఒక భవిష్యత్తు లేని ఈ పరిస్థితుల్లో ఆ సామాజిక సంబంధాల్లో ఉన్న ఐక్యత సరళీకరణ వల్ల విచ్ఛిన్నమైపోయినటువంటి నేపథ్యంలో మళ్ళీ బలగాన్ని ఒక దగ్గరికి తేవటము, అదే మన బలం అని చూపించటం మామూలు విషయం కాదు. జనం దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. కరెక్ట్ సార్. సార్ మీరు 2 అంశాలు నాకు ఎప్పటి నుంచో అడగదాం అనుకున్నాను, నేను అడగలేకపోయినా. చంద్రబాబు నాయుడును బహుశా మీరు ఎవరిని తిట్టంగా నేను వినలేదు ఇన్నేళ్లలో, దూషణ వినలేదు, ఒక పదం ఏమన్నా అంటే కూడా నాకు తెలియదు కూడా, మీరు అన్నట్లు వినలే, ఎవరు కూడా అనలేదు. కాకి కన్ను ఒకటే ఉంటుంది, చూపు ఒకటే ఉంటుంది, పాముకు తల ఒకటి 4 2 ఉంటాయి అని చంద్రబాబు నాయుడు అన్నారు. మీరు దీని మీద వారేమని అన్నారా? కాకితో పాముతో పోల్చారు కదా ఆయనను. ఒకసారి 2 సార్లు వారేమనలేదు. బయట పత్రికలు వాళ్ళు మీ స్థాయికి మీరు ఆ మాటలు అనకండి సార్ అన్నారు. ఇంకోసారి అనలే అని చెప్పిన. అది కాదు, ఇంకొక సందర్భం ఎప్పుడో అట్లాంటిది ఏదో ఒక ఉపమానం ఇస్తే అప్పుడు వాళ్ళు చెప్పిండ్రు, మీరు మీ స్థాయికి మీరు ఈ మాట అనకండి అంటే నేను అనలే ఇంకోసారి అని నేను అన్నా. అంతే కదా, అంతకు మించి. తర్వాత ఆయనను కలిసినా కూడా, నేను చాలాసార్లు కలిసిన, అన్నాడు కూడా ఇంకా ఆ కోపం మనసులో ఉన్నట్టుగానైతే కనబడదు. లేనేను ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి కోపాలు ఏము ఆయనకి. మనకు కూడా కోపానికి అవసరం కూడా ఇప్పుడు అవసరం లేదు. అప్పుడు అది కూడా వ్యక్తిగతమైన వైరుధ్యం కాదు కదా, విధానపరమైన వైరుధ్యం. సరళీకరణ వల్ల జరిగిన నష్టాలను ఊళ్ళల్లో తిరిగినప్పుడు చూసేది, చాలా బాధ అనిపించేది అవి చూసినప్పుడు. ఆ రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయాలు చితికిపోయి బతుకుదెరువు కనబడనేటువంటి సందర్భము. అప్పుడే కదా పల్లె కన్నీరు పెడుతుంది అని పాట వచ్చింది. ఆ పాట ఆంధ్రప్రదేశ్లో కూడా పాపులర్ అయ్యింది. ఆ సందర్భము చూసినప్పుడు, ప్రజల బాధలు చూసినప్పుడు, ఆర్టీసీని మూసేసే ప్రయత్నం జరిగినప్పుడు కలిగిన అనర్థాలు ఇవన్నీ చూసినాం కాబట్టి ఆ బాధతో కొన్ని మాట్లాడేది. ఆ బాధలు కూడా తెలంగాణ ఉద్యమంలోకి ప్రజలు లాక్కొచ్చినట్లే కదా. అంత దుఃఖము ఏది వదిలిపెట్టలేదు. దానిపైన అన్నింటినీ, ప్రతి విషయాన్ని బేరీజ్ వేసిండ్రు, ప్రతి దాని మీద వ్యాఖ్యానం చేసిండ్రు, దేన్ని వదిలిపెట్టలేదు. తెలంగాణ ఉద్యమానికి ఉన్న గొప్పతనం అది. నాకు అది చాలా నచ్చిన అంశం కూడా. ఎవరిని మొహమాట పడకుండా కామెంట్ చేస్తారు. నేను ఒక దగ్గర ఊరికి పోయినా, రాముల వారి కళ్యాణం జరుగుతుంది, అక్షంతలు ఏమంటే ఇంటికి పోయి అక్షంతలు వేసి ప్రసాదం తీసుకొని వస్తున్నా. డప్పు కొట్టేట ఆయన సీరియస్గా చేయి పెట్టుకొని ఆపిండు. చాలాసార్లు చెప్పినది నేను. చేయి పెట్టుకొని ఆపి, ఇగో ఇట్లా పెడతారు జాగ్రత్త అన్నాడు. తెలంగాణ ఉద్యమంలో, ఆ ఉద్యమంలో పక్కన వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. ఆయన నిర్మోహమాటంగా చెప్తున్నాడు, అమ్ముడు పోయే జాగ్రత్త అంటుంటున్నాను. నాకు చాలా నచ్చింది అది విషయం. అంటే తెలంగాణ సమాజానికి ఉన్న గొప్పతనం అది. మనుషులు గొప్పవాళ్ళు కానవసరం లేదు, మంచి పని చేస్తే ఆదరిస్తారు. ఎంత గొప్పవాడైనా కానీ తప్పు చేస్తామని హెచ్చరిక చేసే దగ్గర మాత్రమే వెనకపోరు. ఇక్కడ మాత్రం మొహమాట పడరు, ఏం మొహమాటం ఉండదు, నిర్మోహమాటంగా చెప్తారు. సార్ నేను చేసి నేను ప్రతి మీటింగ్కు నేను అటెండ్ అయినాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు నేను చూసిన మీకు ఇన్ని రకాల ఒత్తిళ్ళు, బయట నుంచి సీమాంధ్ర నాయకుల విమర్శలు, తెలంగాణ నాయకుల విమర్శలకు వైపున వ్యక్తిగత దూషణలు కొన్నిసార్లు, ఇవన్నీ తట్టుకునే ఓపిక మీకు ఎట్లా వచ్చిందో మీరు ఒక మాట అన్నారు. కానీ
ఈ ఎందుకు ఈ గోల, దీన్ని వదిలేసి నేను కూడా మామూలు కార్యకర్తలాగా ఉంటా అని ఎప్పుడన్నా అనిపించిందా? ఈ బరువు నాకు వద్దు అనిపించింది ఎప్పుడన్నా? అప్పుడెప్పుడు ఇక మనం 3 కోట్ల మంది తెలంగాణ బాధ్యత నెత్తి మీద పెట్టినప్పుడు మనం వెనుకపోవద్దు, ఇదేదో కంప్లీటే చేయాలి దీన్ని కానీ ఒక జిద్దు ఉండేది. ఆ జిద్దు వల్ల ఏమయ్యేదంటే మనం అనుకున్నది పని అవుతుందా లేకపోతే ఏమన్నా నష్టం జరుగుతుందా అని 1-2 సార్లు ఆలోచించుకొని ఓసారి ఉంచుతారు, తుడుచుకుంటే అయిపోయాయి, దాన్ని ఊక మనం పట్టించుకోనక్కర్లేదు అనేది ఒక దృక్పథంతో. ఇందులో వ్యక్తులు లేరు, ఒక సమాజ ప్రయోజనం మాత్రమే ఉంది, అది ఒకటే చూడాలి, అది దానికి మించి ఇంకొకటి ఏది కూడా మనకు కనబడటానికి వీల్లేదని నిర్ణయించుకొని చాలాసార్లు విన్న వాళ్ళు రేడియోలో మాట్లాడుతుంటే వచ్చిన ప్రశ్నలు, టీవీలో మాట్లాడుతుంటే వచ్చిన ప్రశ్నలు అవి చూసి ఎందుకు సార్ అంత ఓపికగా సమాధానం చెప్తామని కూడా అడిగేది. అంటే ఇక తప్పదు, అది తెలంగాణ అవసరం. అది అక్కడ నాకు వ్యక్తిగతంగా నేను మాట్లాడతలేనాడా, తెలంగాణ తరఫున మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ అవసరమే ప్రధానం, కానీ నేను ప్రధానం కాకూడదు అని చెప్పి నేను సమాధానం చెప్పేది. అట్లా దాన్ని ఇక అది అట్లా అలవాటు అయిపోయింది, ఇక అది మెల్లమెల్లగా జీన్స్లో భాగం అయిపోయింది. ఒకటే ఏంటంటే గుర్తింపు వల్ల ఒక సమస్య ఏంటంటే సడన్గా ఎక్కడన్నా ఆగి ఛాయ్ తాగుతున్న వరకు అగో సార్ నువ్వు గిడాగినావు మనకు ఇష్టమైన ఛాయ్ ఎక్కడో దొరుకుతుందని ఆగుతాం, ఇక్కడ ఆగితివి అని అంటారు. అట్లాంటి సమయంలో మాత్రం గుర్తుపట్టకపోతే బాగుండని అనుకుంటాం, అది తప్ప వేరే ఇబ్బంది ఏం లేకుండా ఎప్పుడు కూడా. తెలంగాణ అంశం ఢిల్లీకి చేరిన తర్వాత చాలామంది రోజులు మీరు అక్కడనే ఉన్నారు. లోక్సభలో బిల్లు ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఆ రోజున్న వాతావరణం ఏమిటి, మీరు ఎవరెవరిని కలిసారు, మీకు ఎదురైన అనుభవాలు ఏమిటి? నిజానికి మేము ఢిల్లీ పోతున్నప్పుడైతే ఒక రకమైన ఉత్సాహంతో బయలుదేరినాం. ఎప్పుడు ఢిల్లీ పోయినా ఉరుకులు పరుగులే, మనం వీళ్ళని కలవాలి వాళ్ళని కలవాలి నచ్చజెప్పాలి అనేది. మేము మెల్లమెల్లగా ఏంటంటే ఢిల్లీకి వెళ్ళే విషయాలు ఎవరికి ఏం చెప్తే అర్థమవుతుంది, ఎట్లా చెప్పాలి అనేది మాకు మెల్లమెల్లగా అర్థమై సాగరహారం దగ్గర నుంచి చాలా విస్తృతంగా చాలామంది నాయకులను కలిసినాం. చాలామంది మెల్లమెల్లగా గుర్తుపట్టడం, మేము చెప్పే విషయాలు విని ఓహో తెలంగాణకి సమస్యకి ఇదా కోణం అని అనటం, మేము ఉన్నాం మీ వెంట అని ప్రకటించటం, అవన్నీ కూడా మాకు కొంత తృప్తినిచ్చినాయి. ఇక ఒక్కొక్క సందర్భంలో ఇక్కడి ఎవరు ఏమనుకున్నా కానీ అక్కడున్న కొంతమంది నాయకులైతే మీరు చూస్తే మీరు చెప్తే కానీ ఇక్కడ అర్థం కాదయ్యా అని చెప్పి మమ్మల్ని అదే పనిగా తీసుకుపోయి చాలామంది కనిపించారు. ఒక సందర్భం కాంగ్రెస్ నాయకులు అందరి దగ్గరికి తీసుకుపోయాం. అందరూ మేము చెప్పినవన్నీ విన్నాక ఒక గులాం నబీ ఆజాద్ అన్నాడు, మాకు ఈ సమాచారం కావాలి, మేము ఇవ్వకపోతే తెల్లారి మళ్ళీ ఫోన్ చేసిండు ఇది కావాలి నాకు అర్జెంటుగా. అట్లా సమాచారం అడిగి మేము చెప్పిన కోణం విని మేము అనుకున్న మాటలు విని ఆ సమాచారం అడిగి తీసుకొని తెలంగాణ గురించి కొంత సీరియస్గా ఆలోచించటం మొదలుపెట్టినారు. వైలార్ రవి కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా. అది ఒకటి మాకు బాగా సంతృప్తినిచ్చింది. కానీ మేము అందుకనే ఇంకా ఈసారి పోతే మాత్రం కొంచెం ఫ్రీగా ఉంటాము, మనం మొఘల్ గార్డెన్ చూద్దాం ఇట్లా మాట్లాడుకుంటూ పోయినాం ఢిల్లీ. దిగిన తర్వాత సాయంత్రం మీటింగ్ అయితే బీజేపీ వాళ్ళు మద్దతు ఇస్తే మేము బిల్లు పెడతాం, వస్తే వస్తుంది రాకపోతే రాదు అనే టైపులో మాట్లాడుతుంటే ఇక మాకు గుండెలు జారిపోయినాయి. ఇక ఏంది ఇట్లా మాట్లాడతారు మీరు మేము ఎట్లయినా కొట్లాడి తెస్తామని అనవలసిన వాళ్ళు మీరు ఎట్లా మాట్లాడతారని మేము కొంతమంది కాంగ్రెస్ ఎంపీలతో కూడా కొట్లాడినాం. మన రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలతోని అప్పటికే ఉన్నారు క్రియాశీలకంగా, మీరు గట్టిగా నిలబడాలి, మీతో ఈ పని అవుతుంది, మీరు ఈ పని చేయాలి, మీరు చేసినాక రాకపోతే మేము మిమ్మల్ని తప్పు పట్టాం, కానీ ఈ పని మీరు చేయకపోతే కుదరదు, తెలంగాణను మేము సాధిస్తామనే పట్టుదలతో మీరు ముందు పడాలి, మేము మీ వెనకాల నిలబడాలి, కానీ మిమ్మల్ని మీరు మాతోనే ఎడవుతుంది అని చెప్పి మీరు ఉట్టి వేదాంతం చెప్తే ఎట్లా కుదురుతుందని మేము గట్టిగా అడగటం. ఆ తర్వాత ఇంకా ఒక్కొక్కరిని కలవటం మొదలుపెట్టినాం. బీజేపీ వాళ్ళేమో హమారే హాత్ మే క్యా హై, ఓ అగర్ బిల్ రఖే తో హమ్ మద్దతు దేంగే, వాళ్ళు మాట్లాడటం మాకేమర్థమైతే లేదు. ఇట్లా అంటారు వాళ్ళేమో, వాళ్ళు మద్దతు ఇస్తే మేమెందుకు వెనుకపోతాం, మేము బిల్లు పెడతామని వాళ్ళు. ఇద్దరు పొత్తుల వీళ్ళు బిల్లు పెట్టే పరిస్థితి కనబడతలేదు, ఇట్లా కానియొద్దని చెప్పి ఒకళ్ళొక్కళ్ళ దగ్గరికి పోవటం మొదలుపెట్టినాం. రాజ్నాథ్ సింగ్ గారిని కలిసినాం, మేము ఎప్పుడు వెనుకకు పోయినాం, మేము ఎన్నడూ వెనుకకు పోలేదన్నారు. సుష్మా స్వరాజ్ని కలిసినాం, నేను అనేక పర్యాయాలు మీకు మాట ఇచ్చిన, నేను మర్చిపోలేదు అవి, ఆ వాగ్దానం నేను తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోలే,
తెలంగాణ ఇవాళ లోక్సభకు నాయకురాలిని బీజేపీ తరఫున నేను మద్దతును సమీకరించే బాధ్యత నాది అన్న తర్వాత ఇక మేము గట్టిగా కాంగ్రెస్ వాళ్ళ దగ్గర కూర్చోం. మీరు ఎట్లా కాదని అంటారు. ఆంధ్ర నాయకులు అడ్డం పడతారు, కరెక్టే, అడ్డం పడతారు. ఎట్లా అడ్డం పడతారు, మీరు ఎట్లా ఎదిరించాలి, సభలో వ్యూహం వేయవలసింది మీరు, వ్యూహం వేయండి, బిల్లును టేబుల్ మీదకి వచ్చేటట్టు చూడండి అని మేము తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో ఢిల్లీలో ఉన్న కొంతమంది కాంగ్రెస్ పెద్దల్ని, విప్పు షీలాకౌల్ కుమారుడు కౌళ్ళు ఉండే ఆయనతోని వీళ్ళందరితో మాట్లాడి ఇళ్ళకే వారి ఇళ్ళకే పోయినాం. కొన్ని ఇక అక్కడ బయటికి వెళ్తే అందరు వెంట వస్తే మాట్లాడలేం కదా, తప్పించుకొని ఒంటరిగా పోయి మొత్తానికి మాట్లాడి ఒక్కొక్కరిని కలిసి ఒప్పించి, కొంతమంది మిత్రులు ఇంకా బీజేపీ పార్టీలో ఇంకా కొంత ప్రముఖమైనటువంటి నాయకులు బయట ఎవరన్నా ఉంటే, వాళ్ళు చెప్తే వినే పెద్ద మనుషులు ఎవరన్నా ఉంటే, అట్లాంటి పెద్ద మనుషులను కలిసిన వాళ్ళు కొంతమంది, మొత్తం మీదనైతే బిల్లు లాస్ట్కు టేబుల్ మీదకి అయితే వచ్చింది. కానీ ఆంధ్ర నాయకులు అప్పటికే మాకు అర్థమైంది ఏంటంటే అన్ని పార్టీల నాయకులను కొన్నారు పైసలు ఇచ్చి. ఇక వాళ్ళు కొన్నారు. మాకు కొంతమంది ఢిల్లీలో అప్పటి వరకు తెలంగాణకు మద్దతు ఇచ్చినటువంటి ప్రముఖ నాయకులు ముఖం చాటేసారు. మేము పుష్పగుచ్చం ఇస్తామంటే కూడా తీసుకోకుండా వెళ్ళిపోయింది. మాకు అర్థమైపోయింది ఇక ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టు లాయర్లందరికీ అడ్వాన్సులు ఇచ్చేసిండ్రు, మాకు ఏదన్నా కేసు వస్తే మీరే చేయవలసి ఉంటుందని. ఎవరు లేరాడా మనకు, జీరో. సడన్గా ఇక అప్పుడు మేము అందరినీ కలిసి బతిల్లాడుకొని మొత్తం మీద బిల్లు పోయే సమయానికి 7 మండలాలు అటు కలిసి ఉన్నాయి. ఆ 7 మండలాలు అవసరం లేదండి, మునిగే గ్రామాలను మాత్రమే మీరు తీసుకోండి అని చెప్పి ఒప్పించి మొత్తానికి 7 మండలాలను తీసుకొచ్చి అట్లా చాలా శ్రమ చేసి ఇంకా లోక్సభలో చేయవలసిన ప్రయత్నం చేసినాం. బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, ఇక మిగతా పార్టీలతో మనకేం సంబంధం. ఇక ఎంఐఎంను ఒప్పించుకునే బాధ్యత కాంగ్రెస్దే. కాబట్టి ఇక మనం ఏం చేస్తాం, ఇంక అంతకంటే ఎక్కువ చేయటానికైతే లేదు. మిగతా పార్టీలు అయితే సిపిఐ ఉంది అనుకూలంగా అని చెప్పి ఇక నిర్ణయించుకొని ఇక టెన్షన్. ఆ రోజు సభ డోర్లు మూసేసినారు, ఏమవుతుందో తెలియదు, బిల్లు పాస్ అవుతుందా లేదా తెలియదు. అప్పటికి ఇక మాకు మెసేజు కేసీఆర్ గారు పంపించిండ్రు ఎవరి ద్వారానో, ఏమి టెన్షన్ అవసరం లేదు, బిల్ పాస్ అయిపోతున్నది అని. కొద్దిసేపటికి బిల్ పాస్ అయిందని మెసేజ్ వచ్చింది. ఇక అప్పుడు ఊపిరి పీల్చుకున్నాం. మరి రాజ్యసభ సంగతి ఏంది, మళ్ళీ సిపిఎం దగ్గరికి ఉరికినాం. మీరు ఎందుకు అడ్డం పడతారు, మీరు అడ్డం పడవలసిన అవసరం లేదు, వెల్లోకి పోయి మీరు ఎందుకు గొడవ చేస్తారు, మీ నిరసన మీరు తెలపండి అని మన దాంట్లో కొంతమంది పోయి వాళ్ళతో మాట్లాడారు. అట్లా ఇక ఆ 18 రోజులైతే అది గుండంలా అగ్నిగుండంలా దాటినట్టే ఉంది. రోజు డే నైట్ టైంకో పడుకునేదిగా. మొత్తానికి ఇదే రకమైన వ్యూహము పోవాలి. అప్పటికి మాకు ఈ ఢిల్లీలో ఏర్పడిన పరిచయాలు ఉన్నాయి కదా, ఇక ఆ పరిచయాలను ఉపయోగించుకొని ఒక్కొక్క నాయకుని దగ్గరికి పోయి మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఇక పెద్దలందరినీ ముందు ఉపయోగించుకొని మొత్తం మీద రాజ్యసభకు వచ్చేసరికి ఇంకా సాఫీగా జరిగిపోయింది. వాళ్ళు అంటారు ఇక్కడ మీరు దర్వాజలేసి మీటింగ్ ఎట్లా నడుపుతారని. మేము కాన్స్టిట్యూషన్ క్లబ్లో మీటింగ్ పెట్టినాం, మరి వాళ్ళు పెప్పర్ స్ప్రే చేయొచ్చునా, సభ ప్రొసీడింగ్స్ను డిస్టరప్ట్ చేయవచ్చునా, అది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? రాజ్యాంగ ప్రక్రియ ఉల్లంఘన జరుగుతున్నప్పుడు మీరు వాళ్ళని ఒక మాట అన్నారు. బిల్లు పాస్ విషయానికి వచ్చేసరికి ఇన్ని మాటలు ఎట్లా మాట్లాడతారని మేము గట్టిగా మాట్లాడినాం. మొత్తం మీదనైతే బయటగా ప్రధానికి ఆ రోజు సమావేశం పెట్టాలి, రెస్పాండ్ కావాలి. ఆ రకంగా ఒక సర్వశక్తులను మొత్తానికి కదిలించాలి, బిల్లు పాస్ చేయించాలనేది ఒకటే తప్ప ఇంకొకటి మాకు లేదు. అప్పటికి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు మన జయపాల్ రెడ్డి గారు ఉండే, ఇక ఆయనతో కూడా మేము అవసరమైతే పంచాయతీ పెట్టుకునేది. మేము విసుగొస్తుంది ఆమెతోని, నేను ఒక్కనాడు క్యాబినెట్లో ఏం చేయమంటావు, నన్ను ఇంతకంటే నాతో కాదు, నువ్వేం చేస్తావు చేసుకోపో అని తిట్టేది అప్పుడప్పుడు. అట్లెట్లా కుదురుతుంది సార్, నువ్వే చేయాలి, మేము నీతో పాటు నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారు, నీతోనే అవుతుంది కాబట్టి నువ్వే చేయాలి, మేమేం పోయి చేస్తామని చెప్పి మేము మాట్లాడటం. అట్లా మొత్తానికైతే ఆయన కూడా బాగానే తన ప్రయత్నం తాను చేశాడు. వాస్తవానికి ఏంటంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్కు మెమరాండం ఇవ్వాలనుకున్నప్పుడే ఈడ చాలా మేధావులందరినీ హైదరాబాదులో హూ ఈజ్ హూ అనుకునే వాళ్ళందరినీ పిలిచి ఒక దగ్గర కూర్చోబెట్టి భోజనాలు పెట్టుకొని ఒకరోజు 4-5 రోజులు డిస్కస్ చేసినాం. ఒక్కొక్క అంశం ఏదేది చర్చకు వస్తుంది, ఏం మాట్లాడాలి, దాని మీద చర్చ చేసుకొని
ఒక్కొక్క దాని మీద 3-4 రోజులు చర్చ అయిపోయిన తర్వాత ఒక్కొక్క దాని మీద నోటు రాసుకోవటం, ఆ నోటు మళ్ళీ బాగుందా లేదా అని మళ్ళీ రివ్యూ చేసుకోవటం, అంతా అయిపోయిన తర్వాత జేఏసీ స్టీరింగ్ కమిటీలో డిబేట్ చేయటం, అందరి తరఫున దాన్ని ఒక కామన్ నోటుగా ఢిల్లీకి పంపటం. అది బిల్లు తయారీకి ప్రాతిపదిక అయింది. అది ప్రాతిపదిక అయింది. అంత గ్రౌండ్ వర్క్ ఒక 4 రోజులు చేసిన మా గ్రౌండ్ వర్క్ అంతా ఇది బయటికి తెలియదు, ఎవరికి తెలియదు, నిజానికి ఎవరికి తెలియదు. కొంత జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి సహకారం ఉండే మాకు. ఇక వారి సహకారంతో ఇక పెద్ద మేధావులందరినీ ఇంకా వాళ్ళ సహకారం తీసుకుని హైదరాబాద్ మీటింగ్ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కసారి కలుసుకున్నాక హోటల్లోకి పోలే, ఇళ్ళల్లోనే కలుసుకున్నాం. హోటల్లో పోతే ఇంకా తెలుస్తుంది. అట్లా దానికి నోట్స్ తయారు చేసి ఒక మంచి షేప్కి వచ్చింది అనుకున్నాక ఇక దాన్ని ఢిల్లీకి వెళ్ళి జీఓఎంకు అప్పచెప్పి వచ్చినాం. ఇక దాన్ని అట్లా ఒక కృషి, మామూలు కృషి కాదు అది. అదొక 4 రోజులు, ఈ ఢిల్లీలో ఇదొక 3-4 వారం, ఇదొక 4 రోజులు, అట్లా ఒక మొత్తానికి ఆఖరిలో జరిగిన ఈ ప్రయత్నము మాకు కూడా చాలా సంతృప్తినిచ్చింది. ఒక రకమైన మేధోపరమైన శక్తి తెలంగాణకు లేదు. తెలంగాణ ఇట్లాంటి విషయాల్లో ఆ శక్తిని తెలంగాణకు లేదు అనుకునే చాలామంది. సమర్థవంతంగా విషయాలను వాళ్ళు వ్యవహారం నడపలేరు. మరి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, మన దగ్గర ఏం లేవు. కానీ ఇగో ఈ మేధో సంపత్తిని పోగేసి దాన్ని ఒక తాటి మీదకి తెచ్చి మొత్తం మీద దాన్ని అంతటినీ ఉపయోగించి ఢిల్లీకి వెళ్ళిక ఒక్కొక్కరితో ఒక్కొక్కరం మాట్లాడినాం. ఒకరు పోయి జైట్లీతో మాట్లాడితే, ఒకరు పోయి సుష్మా స్వరాజ్ గారితో ఒక గుంపు వెళ్ళి, రాజ్నాథ్ సింగ్ గారితో ఒక గుంపు వెళ్ళి, అక్కడ ఇంకా వాళ్ళ బీజేపీ ఇతర నాయకులతోని, ఇంకా వాళ్ళను కొంత ప్రభావం చేయగలిగేటువంటి పెద్దలతోని ఇట్లా ఒక్కొక్క లాబింగ్ చేయటం ఢిల్లీకి వెళ్ళి మాకు చాలా తృప్తినిచ్చింది. మీతోనే అయ్యే పని ఏంది, మాతో కాదా? తెలంగాణ మనం కూడా ఏం తక్కువ కాదు, మనం కూడా ఢిల్లీలో కొంత మనం కూడా పర్పస్ చూపించగలమంటే అదొక తృప్తి కదా. తెలంగాణకు ఆత్మస్థైర్యం తక్కువ కదా, అది బలమైనటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని మేము పొందగలిగినాం. ఒక తృప్తి, మొత్తానికి తెలంగాణ సాధించుకున్నాం, కాదనుకున్న తెలంగాణనైతే తెచ్చుకున్నాం అనేది ఒక తృప్తి. ఇక ఆ తృప్తి అది కొట్లాడి 4 ఏళ్ళు నిద్రపోయి పోక తిని తినక తెలంగాణ వ్యాపితంగా తిరిగి తెలంగాణకున్న ప్రతి శక్తిని ఉపయోగించినామండి. ఇక దేన్ని మేము పక్కకు పోనీయలేదు, దేన్ని వదిలిపెట్టలేదు. ఇది పనికి వస్తుంది అనుకుంటే అది శక్తి తెలంగాణ జేఏసీకి అనుబంధంగా నిలిచింది, పనిచేసింది. అట్లా కృషి చేసినాం మేము. జయరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ ఇద్దరు చాలా క్రూషియల్ ఆ సమయంలో. కానీ ఇద్దరు తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్నారట కదా, వద్దు విడిపోతే కష్టమవుతుంది మీకు అనే ఒపీనియన్తో ఉన్నారటగా. వాళ్ళని ఎట్లా మోల్డ్ చేసింది మరి? ఇక వాళ్ళతో మేము మాట్లాడవలసిన అవసరం లేకుండే కదా, ఎందుకంటే పార్టీలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా అంగీకరించడంతో ఇంకా వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది. కాకపోతే ఏంటంటే బిల్లు రాసే క్రమానికి ఆంధ్ర పాలకుల ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళు ఏమనుకున్నారు, ఆఖరిలో కూడా తెలంగాణను ఆపగలమనుకున్నారు, చివరి నిమిషం వరకు ఆపగలమనుకున్నారు. స్టార్ బ్యాట్స్మెన్ ఇక తప్పదనుకున్నప్పుడు ఇక కొంతమంది పెద్ద నాయకులను ముందు పెట్టిండ్రు. ఇక పేర్లు ఎందుకు కానీ ఆపే ప్రయత్నం చేసిండ్రు, అటు బీజేపీ నుంచి కానీ ఇటు కాంగ్రెస్ నుంచి కానీ ఇంకా సోనియా గాంధీ గారు గట్టిగా ఉండటం వల్ల, మీరా కుమారి గారి నిజాయితీ వల్ల, సుష్మా స్వరాజ్ గారు తనకు ఉన్న నిబద్ధత వల్ల ఇక అది ఆగలేదు. ఇక మొత్తానికి ఆపటం ఎవరి తరం కాలేదు. వాళ్ళు ఆ రకంగా నిలబడటానికి తెలంగాణ సమాజానికి ఉన్న నిజాయితీ, వాళ్ళు చేసిన పోరాటమే. పిల్లలు చనిపోవడం కూడా చాలా బాగా ఢిల్లీకి వెళ్ళి అదే విషయం మేము చాలా ప్రధానంగా చెప్పినాం. అప్పుడు ప్రతి ఒక్కరిని కలిసేది కదా, సీనియర్ ఎడిటర్ల దగ్గరికి పోయి అడిగేది, ఏం చేయమంటారు ఢిల్లీలో, ఇంతమంది చనిపోతుంటే దాని గురించి మాట్లాడండి అన్నారు. మేము అదే ప్రధానమైన ఇష్యూగా ముందు పెట్టి సీరియస్గా మాట్లాడినాం ఢిల్లీలో. అది చాలామందిని కరిగించింది కూడా. మనుషులు కరిగిపోయింది ఇక వాళ్ళు. ఇక ఇంత స్థితిలో మనం వెనుకకు పోతే పాపం చేసిన వాళ్ళం అవుతాం అనే స్థాయిలోకి వాళ్ళు వచ్చేసిండ్రు అప్పటికే. ఇంత ఉద్యమంలో సార్ మీకు 3 ఏళ్ళు 4 ఏళ్ళు జీతం కూడా ఇవ్వలేదన్నారు, నిజమే? అది ఏంటది కొంచెం? ఇక ఏం చేస్తాం, లాస్ ఆఫ్ పే పెట్టి తిరిగినాం తెలంగాణ. ఎన్నాళ్ళు? దాదాపు 3 ఏళ్ళు జీతం లేదు, ఇంకా జీతం లేదు అప్పుడు. అది ఒక 6 సంవత్సరమో ఏమో సగం జీతం, సంవత్సరంన్నర ఏమో హాఫ్ పే తీసుకున్నట్టున్నా, కానీ ఇంకా తర్వాత మొత్తము లాస్ ఆఫ్ పే. ఇది జీవితం సార్. తెలంగాణ బిల్లు పాస్ అయిన తర్వాత మీరు ఎక్కడున్నారు అప్పుడు? ఆ రోజు మీ ఫీలింగ్ ఏమిటి?
ఇక అప్పుడు మేము అనుకున్నది ఏంటంటే ఇక తెలంగాణ డెవలప్మెంట్ కోసం మన కృషి ఉండాలి, ఇప్పటి నుంచి మనం వదిలిపెట్టొద్దని విద్యావంతుల వేదిక తరఫున ఒక 3 రోజులు సమాలోచన జరిపినాం. ఏంది భవిష్యత్తు, తెలంగాణ అభివృద్ధి ఎట్లా జరగాలి అని. అక్కడ నుంచి ఒక ప్రణాళిక తీసుకొచ్చినాం. జేఏసీ తరఫున వాటన్నింటి పునాదిగా తీసుకొని జేఏసీ తరఫున మేమందరం కలిసి అప్పుడు తెలంగాణ ఎజెండా అని ఒక దాన్ని తీసుకొచ్చి అన్ని పార్టీలకు ఇచ్చినాం. మీరు దీన్ని ప్రాతిపదిక చేసుకొని తెలంగాణ మేనిఫెస్టోలు తయారు చేయాలని. ఆ మేనిఫెస్టోల్లో వచ్చినాయి చాలా పార్టీలు తమ మేనిఫెస్టోలో మేము ఇచ్చిన అంశాలను పెట్టిండ్రు. టీఆర్ఎస్ కూడా పెట్టింది వాటన్నింటిని పెట్టిండ్రు. వాళ్ళు తెలంగాణ అభివృద్ధికి పరిగణలోనికి తీసుకోవాల్సిన అంశాలను మేము బలంగా పైకి తేగలిగినాం. తర్వాత విభజన ప్రక్రియని ఎట్లా నడపాలనే విషయంలో కూడా మేము చాలా సూచనలు చేసినాం. అప్పుడు అంతా ఈ ఆలోచన వీటి మీదే తిరుగుతూ ఉండేది. విభజనలో ఉద్యోగస్తులు నష్టపోవద్దు మేము చెప్పినా కానీ నిజంగా ఈ విషయంలో మేము ప్రభుత్వం పైన మాకు తీవ్రమైన ఆక్షేపణ ఉంది. వాళ్ళు పట్టించుకోకపోవటం చేత కొంత నష్టం జరిగింది. క్లాస్ 4 ఉద్యోగులు ఆంధ్ర ప్రాంతానికి పోవలసిన అవసరం లేకుండే. ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రితో మాట్లాడి వాళ్ళని కాపాడుకోవాల్సి ఉండే. ఎందుకంటే భార్యా పిల్లలను వదిలిపోలేరు, తెలిసిన సమాజాన్ని వదిలిపెడితే బతకలేరు. వాళ్ళ స్థాయి అటువంటిది. ఆ సమాజం యొక్క ఆ బలగమే వాళ్లకు నిజానికి బలం. అది వదిలిపెట్టి మేము ఏడబోయి బతుకుతాం సార్ అని వాళ్ళు ఏడిసిరు పాపం. కానీ అది తప్ప అట్లాంటివి కొన్ని బాధ కలుగుతాయి. పబ్లిక్ రంగ సంస్థల విభజనలో చాలా జాప్యం జరిగింది. కృష్ణా హైకోర్టు విభజన అంటే సాధించుకోగలిగినాం లాయర్లు కూడా గట్టిగా తిరగటం వల్ల. కానీ కృష్ణా నదీ జలాల పంపిణీ ఇప్పటికీ తెచ్చుకోలేకపోయినాం. ప్రభుత్వం సంపూర్ణంగా ఇంకా తర్వాత ఈ తెలంగాణ ఆకాంక్షల సాధన విషయంలో ఒక నిర్లిప్తతను ప్రదర్శించటం మొదలుపెట్టింది. మాకు ఘర్షణ లేదు, కాకపోతే మనం చెప్పవలసిన బాధ్యత మనది, చెప్పుదామని నిర్ణయించుకున్నాం. చాలా విషయాలు లేవనెత్తినాం, చెప్పినాం. జరిగిన ప్రయత్నం చేయవలసిన ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇంకా మేమేమి ఇక అప్పటికి ఒళ్ళు దాచుకోలేదు, కాలెనకకేయలేదు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.